All of you, good evening. Welcome to Ashoka Online Academy. తెలంగాణ ఉద్యమం ఇక మనకు టైం అనేది దగ్గర పడింది. ఈ దగ్గర పడిన టైంలో మనం రివిజన్ క్లాసెస్గా వీటిని భావించక ప్రయత్నం చేయాలా. మొత్తంగా మనము ఈ బ్యాచ్ యొక్క ఉద్దేశం ఏమిటంటే క్లాసులో జాయిన్ అయిన వాళ్ళు మిగతా వాళ్ళకంటే ఒక 10-15 మార్కులు ఎక్కువ చేయాలి, అంతే నా టార్గెట్, అంతే. ఎందుకంటే అందరూ కామన్గా 120 దగ్గర వచ్చేసి ఆగిపోతారు. 120 కాదు, మనకు 140 వరకు వచ్చే విధంగా చెయ్యాలనేదే నా లక్ష్యం. ప్రశ్న సమాధానాలు కొన్ని మోడల్ క్వశ్చన్ చెప్తాను. ఆ చాప్టర్లో తేదీలు ఎట్లా గుర్తుపెట్టుకోవాలో చెప్తాను. అలాగే ఈ చాప్టర్లో మనకు హార్డ్ కోర్ ఎక్కడ పాయింట్ పోతున్నది, మనం యాడ కష్టపడాలి అన్న అంశాలపైన కూడా మీకు లైవ్లో ఇచ్చే ఒక ప్రయత్నం చేస్తాను. ఇక్కడ తెలంగాణ మూమెంటు మనకు 150 మార్కుల పేపర్. ఎకానమీ కోసం అంత కష్టపడతారు, తీరా చూస్తాడా నీకు 100 మార్కులు వస్తాయి. కానీ ఇక్కడ అంత టైంని కనుక ఇక్కడ కేటాయిస్తే మీకు తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ మొత్తం అయిపోతుంది. ఎకానమీకి కేటాయించే టైం కేటాయిస్తే అయిపోతుంది. స్కోరింగ్ కూడా బాగా పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈజీ సబ్జెక్టు, తొందరగా అర్థమయ్యే సబ్జెక్టు, ఎక్కువ మార్క్స్ స్కోర్ అయ్యే సబ్జెక్టు చరిత్ర. కాబట్టి చరిత్ర పైన నెగ్లిజెన్స్ చేయకండి, నెగ్లిజెన్స్ చేయకుండా వచ్చే ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి హైబ్రిడ్ క్లాసెస్లో ఉన్నవాళ్ళు కానీ అలాగే అచీవర్స్ బ్యాచ్ రెండు కూడా సేమే, కాబట్టి పేరు మార్చామంతే. కాబట్టి అచీవర్స్లో జాయిన్ అయితేనేమో ఓన్లీ మూమెంట్ ఉంటుంది. ఇవాల్టి వరకు మాత్రమే జాయిన్ అయిన వాళ్ళకు 500 ఉన్నది. రేపు జాయిన్ అయిన వాళ్ళకు 1000 రూపీస్ ఉంటుంది. కాబట్టి మీ మిత్రులు ఎవరు ఉంటే జాయిన్ అయ్యే ప్రయత్నం చేయమని చెప్పండి. 1000 రూపీస్ అనేది రేపు చేసి ఒక ప్రయత్నం చేస్తాం. అలాగే హైబ్రిడ్ క్లాసెస్ కూడా మీకు తెలంగాణ మూమెంటు, ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ 3 కావాలనుకుంటే హైబ్రిడ్ బ్యాచ్, ఓన్లీ మూమెంట్ కావాలనుకున్న వాళ్ళకి అచీవర్స్ బ్యాచ్ అనేది మీకు కనబడుతుంది. కాబట్టి అచీవర్స్ బ్యాచ్లో మిమ్మల్ని అచీవ్ చేసే విధంగా నా వంతు ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే తక్కువ ఫీజులతో క్లాసులు చెప్పేటటువంటి ఒక ఏకైక ఇన్స్టిట్యూట్ అశోక ఆన్లైన్ అకాడమీ మాత్రమే. ఎందుకంటే మీకు లైవ్ క్లాస్ ఇచ్చి 1 మంత్ మీతో డైలీ 2 గంటల లైవ్ క్లాస్కి ఎవరన్నా మీకు ఇంత తక్కువ ప్రైజ్లు ఉన్నారేమో చూడండి. ఎవరున్నా ఏ ఇన్స్టిట్యూట్ అని చెప్పండి, ఏ ఇన్స్టిట్యూట్ కూడా మీకు ఉండదు. కాబట్టి లైవ్ క్లాసెస్ మీరు ఆల్రెడీ చదివిన వాళ్ళకు మాత్రమే బ్యాచ్ అండి. ఇది న్యూ వాళ్ళకు, న్యూ ఆస్పిరెంట్ వాళ్ళ కోసం కాదు. చూద్దాం ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో అసలు ఏ అంశాలు ఉన్నాయి. మీరు సిలబస్ అంతా ముందర ఉన్నది, కానీ ఆ సిలబస్లో ఎలాంటి ట్విస్ట్ ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో 150 మార్కులు, మనకు 15 చాప్టర్లు ఉన్నాయి, 2.5 గంటలు టైం ఉంటుంది. ఈజీగా టైం సరిపోనక భావన అయితే ఏం లేదు. కాబట్టి 15 చాప్టర్లు, 15 చాప్టర్లని మనం ఎలా డివైడ్ చేసుకున్నాము అన్న ఒకసారి కనుక మీరు చూసే ప్రయత్నం చేస్తే ఒకటేనండి, క్రోనాలజీ. మొత్తం తెలంగాణ ఉద్యమంలో ఒక 250 తేదీలు వస్తాయి. 250 తేదీలు వస్తాయి. అంటే వాస్తవంగా ఇంపార్టెంట్ డేట్స్ 200 ఉంటవి, మరొక అన్ఇంపార్టెంట్ డేట్స్ ఒక 100 వరకు ఉంటాయి. మొత్తం కలిపితే 300 తేదీలు ఉంటాయి. 300 తేదీలు ఉంటాయి. ఖచ్చితంగా ఈ 300 తేదీలకు సంబంధించి నువ్వు రాసుకుంటే పుస్తకంలో మీకు 6 పేజీలు ఇచ్చాను. 6 పేజీలు 200 తేదీలు ఇచ్చాను. 6 పేజీలలో 200 తేదీలు ఇచ్చాను. ఇంకొక 100 తేదీల వరకు కూడా క్లాస్ రూమ్లో మనం డిస్కస్ చేసే ఒక ప్రయత్నం చేద్దాం. 300 తేదీలు బట్టి పట్టాల్సిందే, బట్టి పట్టాలి అంతే. బట్టి పట్టడం అంటే ఏం లేదంటే ఒక 4-5 సార్లు గట్టిగా చదవాలా. ఏ తేదీ గుర్తుంటలేదో అక్కడ అండర్లైన్ చేసుకోవాలి. ఏ డేట్ మనకు గుర్తుండకపోవచ్చు అని 6 అని చెప్పినప్పుడు అండర్లైన్ చేసుకో. 300 తేదీలను గుర్తుపెట్టుకుంటే నీకు ఖచ్చితంగా 15 మార్కులు వస్తాయి. ఖచ్చితంగా 15 మార్కులు వస్తాయి, 15 మార్క్స్ వస్తాయి. తేదీలలో ఎలా క్వశ్చన్ అడుగుతారు, డైరెక్ట్గా అడిగే పరిస్థితి ఇప్పుడు లేదు. డైరెక్ట్గా క్వశ్చన్ అడిగారు. 4 సంఘటనలు, 4 తేదీలు జతపరచండి క్వశ్చన్ వస్తుంది. కాబట్టి జతపరచడాలలో క్వశ్చన్ అడిగేది, ఇప్పుడు అడిగే విధానము జతపరచడాలు అడుగుతున్నారు. రెండోది ఏమడుగుతున్నారు అంటే వరుస క్రమంలో అమర్చమని క్వశ్చన్ అడుగుతున్నాడు. వరుస క్రమంలో అమర్చండి.
వరుస క్రమంలో అమర్చండి అని క్వశ్చన్ అడుగుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రెండు అంశాల ఆధారంగా తేదీలు ఎక్కువగా వస్తున్నాయి. డైరెక్ట్ క్వశ్చన్ అన్న ఒక్కటి లేదా రెండు కంటే ఎక్కువ ఏం అడుగుతలేదు కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ పెద్ద ఇబ్బంది పెట్టే అంశం ఏమి కాదు. ఇంగ్లీష్ ఉన్న వాళ్ళకు కూడా ఈజీని అర్థమవుతుంది. కాబట్టి మొత్తంగా మనం తేదీల పైన 300 పాయింట్స్ 300 పాయింట్స్ అంటే 300 డేట్స్ గుర్తుపెట్టుకుంటే నీకు ఖచ్చితంగా మనకు వచ్చే మార్కులు 15. కాబట్టి ఫస్ట్ తెలంగాణ ఉద్యమము, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ ఏదైనా నువ్వు చదవాల్సింది క్రోనాలజీ. డేట్స్ నాకు రావు సార్, నీకు ఉద్యోగం రాదు. ఉద్యోగం అంటే వస్తుంది కానీ స్కోరింగ్ పెరగదు. కాబట్టి డేట్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ హిస్టరీ. అది మూమెంట్ కావచ్చు, తెలంగాణ హిస్టరీ కావచ్చు. కాబట్టి ఫస్ట్ నీ అన్ని డేట్లు బట్టి పట్టిస్తా. నా క్లాసు 4 ఇంత గతంలో ఇన్న వాళ్ళందరూ కూడా ఫస్ట్ నేర్పించే అంశం ఏంటంటే మీ అందరు కూడా డేట్స్ నేర్పిస్తా కంపల్సరీ. నా క్లాస్ ఉంటే డేట్స్ వచ్చేస్తాయి, ఏం వరిగాల్సిన పని ఏం లేదు. మళ్ళీ ఒకసారి మీరు గట్టిగా చూసుకుంటే సరిపోతుంది. ఇది మోడ్ పాయింట్. ఎన్ని మార్కులు వస్తాయి? 15 మార్కులు. ఎంత పర్సంటేజ్? 10% ఆఫ్ మార్క్స్. ఎవడు తయారు చేసినా 10% మార్కులు. నీకు కావాలంటే సివిల్స్ పేపర్ది ఏ పేపర్ అన్నది నీకు మొత్తంగా 10% ఆఫ్ మార్క్స్ దీనిపైన. కాబట్టి ఇక్కడ ఫస్ట్ తేదీలు బట్టి పడదాం, పట్టిస్తా, ఏం వరిగాకండి. మీకు 15 మార్కులు వస్తే 14 మార్కులు నాది గ్యారంటీ. ఇంకో మార్క్ ఏమైనా వస్తే నేను చెప్పలేను కానీ తేదీల గురించి అయితే వరిగాల్సిన పని ఏం లేదు. బై ద వై రెగ్యులర్గా చూసుకోవడం ప్రయత్నమే. నెక్స్ట్ కమిటీలు అండి. కమిటీలు మనకు మొత్తంగా 35 కమిటీలు వస్తాయి. టోటల్గా 35 కమిటీలు వస్తాయి. 35 కమిటీల పైన లాస్ట్ టైం ఎగ్జామ్లో 12 మార్కులు వచ్చినాయి, 12 మార్క్స్. ఈ 12కు 12 మనం పెట్టిస్తాం, ఏం ఒరిగాల్సిన పని ఏం లేదు. మీరు ఒకటే కాన్సన్ట్రేషన్ ఎక్కడ పోతుంది అనేది ఒకసారి జాగ్రత్త చూడండి. కమిటీలు చూసేటప్పుడు మనం ప్రధానంగా అంశం ఏంటంటే కమిటీ దేనిపైన ఏర్పాటు చేశారు అనేది మొదటి పాయింట్. అంశం ఉదాహరణకు వశిష్ఠ భార్గవ కమిటీ అలాగే లలిత్ కుమార్ కమిటీ, ఈ 2 కమిటీలు దేనిపైన ఏర్పాటు చేశారు? మిగులు నిధులపైన ఏర్పాటు చేశారు. మిగులు నిధులపైన ఏర్పాటు చేసిన కమిటీ అంటే అంశం ముందుగాల దేనిపైన ఏర్పాటు చేశారు అన్నటువంటి కాన్సెప్ట్ చూసుకోండి. అంటే ఉద్యోగాలపైన ఏర్పాటు చేసిరా, మిగులు నిధులపైన ఏర్పాటు చేసిరా, రాష్ట్ర ఏర్పాటుపైన ఏర్పాటు చేసిరా, దేనిపైన ఏర్పాటు చేశారు అనేది కాన్సెప్ట్. కాబట్టి మొట్టమొదటి అంశం అనేది ఇంపార్టెంట్. కమిటీలలో మనం ఏం చదవాలా? కమిటీలు చదివేటప్పుడు ఏం చదవాలా అంటే మొదటి పాయింట్ అంశం దేనిపైన ఏర్పాటు చేశారు, వాట్ ఈస్ ద కాన్సెప్ట్, దేనికోసం ఏర్పాటు చేశారు అనే కాన్సెప్ట్ చూసుకోవాలా. రెండవది సభ్యులు, మెంబర్స్, కమిటీ మెంబర్స్, కమిటీ చైర్మన్, సభ్యులు ఎవరు, ఆ కమిటీ యొక్క మెంబర్స్ అండ్ చైర్మన్ ఎవరు అనే దాన్ని కాన్సెప్ట్ గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. రెండవ క్వశ్చన్. మూడవది కమిటీ ఎప్పుడు ఏర్పాటు చేశారు, డేట్, కమిటీ యొక్క తేదీ. ఉదాహరణకు మనకు అన్ని 35 కమిటీలు డేట్లు అవసరం లేదు. ఒక 10 కమిటీలు తేదీలు గుర్తుపెట్టుకుని సరిపోతుంది. డేట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా అర్థం చేసుకోవచ్చు. నాలుగోది ఏంటంటే నివేదిక. ఈ 4 అంశాల ఆధారంగా మనం చూడాలా. కాబట్టి ఇక్కడ మనం డివైడ్ చేద్దాం. ఏంటి డివైడ్ చేద్దాం అంటే తేదీల పైన ఏ కమిటీలు అడుగుతున్నారు? శ్రీకృష్ణ కమిటీ తేదీ మస్ట్. ఇక్కడ శ్రీకృష్ణ కమిటీ తేదీ గ్యారంటీగా అడుగుతారు. అట్లా మనం ఏ కమిటీలు అడుగుతున్నారు డేట్స్ అనేవి కాన్సెప్ట్గా చూసుకునే ప్రయత్నం చేస్తాం. కాబట్టి తేదీల మీద అడిగే క్వశ్చన్లు ఏంటివి ఒక కాన్సెప్ట్, సభ్యుల పైన ఏర్పాటు చేసినటువంటి కమిటీలు ఏంటి, ఈ 2 డివైడ్ చేసుకుంటే సరిపోతుంది. అందుకే మీకు మొత్తం కమిటీల పైన ఒక మొత్తం కాన్సెప్ట్ వస్తుంది. కాన్సెప్ట్ అయిపోయాక మళ్ళొక్కసారి ఈ డివైడ్ చేసుకుందాం. అంటే సభ్యులు అడిగేటటువంటి కమిటీలు ఏమున్నాయి ఒక పట్టిక తయారు చేద్దాం, తేదీలు అడిగే కమిటీలు ఏమున్నాయి ఒక పట్టిక అంటే ఒక మొత్తం 4 అంశాల మీద పట్టిక తయారు చేస్తా. డేట్స్ పైన ఈ క్వశ్చన్ అడుగుతున్నారు, అంశం పైన ఈ కమిటీలు వస్తాయి, ఇక్కడ డేట్స్ పైన అట్లా మొత్తంగా ఒక సిస్టమేటిక్గా చూసి ఒక ప్రయత్నం చేద్దాం. కాబట్టి కమిటీలు మొత్తంగా 35 కమిటీలు ఉన్నాయి. పోయినసారి 12 మార్కులు వచ్చాయి. అంటే తేదీల పైన 15 క్వశ్చన్లు,
కమిటీల పైన 12 క్వశ్చన్లు, లాస్ట్ టైం గ్రూప్ 2 ఎగ్జామ్లో వచ్చినట్టు క్వశ్చన్లు 27 అండి. మొత్తం ఉద్యమంలో ఈ 2 అంశాలపైన 27 క్వశ్చన్లు, నియర్ బై 30 క్వశ్చన్స్ అండి. 150 మార్కులలో 30 మార్కులు ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయంటే దీంట్లోనే వస్తూ ఉన్నవి. కాబట్టి మనము ఈ 2 అంశాలని బట్టి పట్టాల 1కి 4-5 సార్లు మొత్తంగా. కాబట్టి ఈ 2 అంశాలు ముందుగా ఎవరు ఉద్యమం చదివినా ఈ రెండింటి పాయింట్ పైన ఒక బిట్ కూడా పోవద్దు. 30కి 30 క్వశ్చన్లు రాయాలి. వాడు ఎంత దరిద్రానికని 25 క్వశ్చన్లు అయితే గ్యారంటీగా వస్తాయి. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. మీకు నా బుక్ ఉన్నది. ఈ పుస్తకంలో మొదటిగా ఇచ్చినటువంటి రాసింది ఏంటంటే తేదీలు రాశాను. 6 పేజీలు ఉంటుంది. 12 పేజీలు కమిటీలు ఇచ్చాను. తేదీల పైన 6 పేజీలు ఉన్నది, కమిటీల పైన 12 పేజీలు ఉన్నది. మొత్తంగా 18 పేజీలు ఉంటుంది. ఎన్ని మార్కులు వస్తున్నాయి? నియర్ బై 30, అట్లీస్ట్ 25. అంటే ఎన్ని పేజీలు చదవాలి నువ్వు? 18 పేజీలు. ఎన్నిసార్లు చదవాలా? 18 సార్లు చదవాలా. 18 సార్లు చదవాలి. బిట్టు కూడా పోవద్దు. ఒకటే అందరికంటే మనకి 10 మార్కులు ఏడొస్తాయి అంటే నీకు తెలిసిన క్వశ్చన్లు తప్పు వేయకుండా పెడితే నువ్వే టాపర్వి. తెలుసు కానీ తప్పుడు పోతుంది. పోకుండా ఉండాలనే నేపథ్యంలో చూసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. ఈ 2 కాన్సెప్ట్లలో మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలి. ఇది ఉన్నటువంటి సందర్భం. ఇది కమిటీలకు సంబంధించి, క్రోనాలకు సంబంధించి మనం ఏం చేయాలా అనేది రోజు లైవ్ క్లాసులో మనం చూస్తాం. కాబట్టి అర్థం వరి కావాల్సిన పని ఏం లేదు. నెక్స్ట్ సూత్రాలు ఎన్ని ఉన్నాయి? ఎన్ని ఫార్ములాలు ఉన్నాయి? తెలంగాణ మూమెంట్లో వచ్చే ఫార్ములాస్ 3 ఫార్ములాలు. 8 పాయింట్ ఫార్ములా, 5 పాయింట్ ఫార్ములా, 6 పాయింట్ ఫార్ములా. అలాగే మీరు ఏం భావించాలంటే ఇంకో 2 అంశాలని కూడా ఫార్ములా కిందనే తీసుకోవాలా. ఇంకో 2 అంశాలు ఏంటివి? జెంటిల్మెన్ అగ్రిమెంటు, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థ చట్టం, 8 సూత్రాలు, 5 సూత్రాలు, 6 సూత్రాలు, పెద్ద మనుషుల ఒప్పందం, జెంటిల్మెన్ అగ్రిమెంట్, పెద్ద మనుషుల ఒప్పందం, జెంటిల్మెన్ అగ్రిమెంట్. జెంటిల్మెన్ అగ్రిమెంట్లో ఎన్ని అంశాలు ఉన్నాయి? 14 అంశాలు ఉన్నాయి. 14. ఈడెన్ని ఉన్నాయి? 8 ఉన్నాయి. 8, 5, 13, 6, 19, 14, 33 పాయింట్స్ ఉన్నాయండి. 33 పాయింట్స్ ఉన్నాయి. 33. ఈ 33కి వెళ్ళి పెద్ద మనుషుల ఒప్పందం ఆధారంగా ఒక 5 మార్కులు వస్తాయి. ఈ 3 పాయింట్ల ఆధారంగా 3 రౌండ్లు 6 వేసుకున్నా 6 మార్కులు 5, 11. అంటే నియర్ బై ఈ అంశాల ఆధారంగా ఈ పెద్ద మనుషుల ఒప్పందం 3 సూత్రాల ఆధారంగా మనకి ఎగ్జాములో 15 మార్కులు వస్తాయి. 15 మార్క్స్ వస్తాయి. 18, దాదాపుగా 15 మార్కులు వస్తాయి. అంటే ఎక్కడ మీకు స్కోరింగ్ అయితే అనే కాన్సెప్ట్లో చెప్తున్నా. 1 పెద్ద మనుషుల ఒప్పందంలో ఏ రోజున జరిగింది, పెద్ద మనుషుల ఒప్పందంలో ఎవరు పాల్గొన్నారు లాంటి బేసిక్ క్వశ్చన్స్, పెద్ద మనుషుల ఒప్పందంలో ఉన్న 14 అంశాలు, ఆ 14 అంశాల ఆధారంగా జరిగిన ఉల్లంఘనలు, మొత్తంగా 15 క్వశ్చన్లు. మరి ఏమున్నాయి సార్ ఈ అన్ని సూత్రాలలో? ఈ 33 పాయింట్లలో ఏముంటాయి? ఈ 33 పాయింట్లలో ఏముంటాయి అంటే 10 పాయింట్లు ఉంటాయి. ఏముంటుంది? మిగులు నిధులు ఉంటాయి. మిగులు నిధులు. పెద్ద మనుషుల ఒప్పందంలో 3 పాయింట్ మిగులు నిధులు. 8 సూత్రాల పథకంలో 1వ పాయింట్ 2వ పాయింట్ ఏముంటాయి అంటే మిగులు నిధులే ఉంటాయి. కాబట్టి దాని మీనింగ్ అర్థం చేసుకోవాలా, కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలా. మిగులు నిధులు వస్తాయి. రెండోది ఏంటి? మద్యపానం గురించి కూడా చర్చించారు. మద్యపానం అనేది పెద్ద మనుషుల ఒప్పందంలో వస్తుంది, ఇంకేడ రాదు. పెద్ద మనుషుల ఒప్పందం లెక్క రాదు. అంటే కామన్గా అన్నిట్లో ఉన్న అంశాలు ఏంటంటే ఒకటేనండి. కామన్గా ఉన్న అంశం ఏంటంటే విద్య, ఉద్యోగం, నిధులు. ఈ 3 అంశాలు. ఈ 3 టోటల్ ఉద్యోగం మొత్తం ఇదేం చుట్టూ తిరుగుతుందా? ఉద్యోగం చుట్టూ తిరుగుతాయి. టోటల్ నువ్వు ఏమన్నా చదువు, మొత్తం ఉద్యోగం అంతా ఉద్యోగమే. ఉద్యోగంలో ఏమున్నది అంటే ముల్కీ ఉంది. ఉద్యోగంలో ఏముందంటే ముల్కీ అనే పదం ఉంది. ఉదాహరణ కోర్టు తీర్పులు ఉన్నాయి. కోర్టు తీర్పులు మొత్తం ఏముంటాయి చెప్పండి సార్?
కోర్టు తీర్పులలో మొత్తం ఏముంటుంది? ముల్కీ అనే పదమే ఉంటుంది, ఏముండదు. ముల్కీ నువ్వు స్థానికత ఆధారంగా, ఉద్యోగం ఆధారంగా జరిగినటువంటి 60 ఏళ్ల పోరాటం తెలంగాణ ఉద్యమం. స్థానికత ఆధారంగా, ఉద్యోగం ఆధారంగా. ఎందుకంటే ఆంధ్ర వాళ్ళు కొల్లగొట్టినవి నీళ్లు, ఆంధ్ర వాళ్ళు కొల్లగొట్టినవి నిధులు, నిధులు, నియామకాలు. కానీ అసలు మొత్తం ఉద్యమం దేని చుట్టూ తిరుగుతుంది సార్ అంటే ఓన్లీ ఫర్ నియామకాలే. నియామకాల చుట్టే మొత్తం తిరుగుతుంది, ఏం ఉండదు అలా సబ్జెక్ట్ అంతా. కాబట్టి ముల్కీ, కోర్టు తీర్పులంతా ముల్కీనే. 1919 ముల్కీ చట్టం, 1888 ముల్కీ చట్టం, 1868 ముల్కీ చట్టం, 1910 ముల్కీ చట్టం. మనకు 69 ఉద్యమం. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో ఉద్యోగాలను తొలగిస్తే 69 ఉద్యమం వచ్చింది. 52 ముల్కీ ఉద్యమం. టీచర్లని బదిలీ చేస్తే, అంటే ఉద్యోగమే కదా, టీచర్లని బదిలీ చేస్తే ఉద్యమం వచ్చింది. టీచర్లని బదిలీ చేస్తే ఉద్యమం వచ్చింది. ఉద్యోగాలను తొలగిస్తే ఉద్యమం వచ్చింది. ఇప్పుడు ఉదాహరణకు ఒక కాన్సెప్ట్ చెప్తాను చూడండి. ఇక్కడ ఇవాళ ఇంట్రడక్షన్ పార్ట్ ఉంటుంది. ఈ క్రింది వాణిలో సంబంధం లేనిది ఎంతమంది టాలెంట్ ఉందో చెప్తా చూడండి. 1969 మార్చి 28. బి 1972 1972 అక్టోబర్ 3. సి 2009 అక్టోబర్ 9. డి 2010 ఫిబ్రవరి 3. దీంట్లో సంబంధం లేనిదేంటి? ఆ డోర్ బెటర్ అవుతారు. దీంట్లో సంబంధం లేని తేదీ ఏంటి? సంబంధం లేని డేట్ ఏంటి? డి ఏంటి? ఎన్ని తేదీలు ఏంటి చెప్పండి. ఈ తేదీలన్నీ ఏంటి అసలు, దేనికి సంబంధించి? డి అబ్బా ఫాస్ట్ చెప్తున్నారు. ఇవన్నిటికీ ఉమ్మడి అంశం ఏంటి? ఓకే, కోర్ట్ జడ్జిమెంట్. మరి కోర్టు జడ్జిమెంట్లో ఏముంది? కోర్టు జడ్జిమెంట్లో ఏమున్నది? అన్నీ కూడా ముల్కీనే. అన్నిట్లో ముల్కీ ఉన్నది. ముల్కీ ఉద్యోగాలకు సంబంధించినటువంటి తీర్పులే. ఇదేంటిది? సుప్రీంకోర్టు తీర్పు. ఇదేంటిది? సుప్రీంకోర్టు తీర్పు. ఇదేంటిది? సుప్రీంకోర్టు తీర్పు. ఇదేంటిది? శ్రీకృష్ణ కమిటీ యొక్క ఏర్పాటు. అంటే ఇక్కడ అన్నిట్లో ముల్కీ నిబంధనలే ఉన్నాయి. టోటల్ మూమెంట్. అందుకే ఏమంటున్నా అంటే ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ నీకు తెలవాల. ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్లో ఉన్న అంశం నీకు అర్థమైతే కోర్టు తీర్పులు మొత్తం అర్థమవుతాయి. ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్లో ఉన్న అంశాలు మొత్తం అర్థం కావాలంటే దీంట్లో అర్థమవుతాయి. అన్నిటికి ఉద్యమానికి మూలం ఏంటి అంటే జెంటిల్మెన్ అగ్రిమెంట్. టోటల్గా పెద్ద మనుషుల ఒప్పందమే మొత్తం ఉద్యమానికి మూలము. టోటల్ ఎంప్లాయ్మెంట్ మొత్తం వ్యవస్థ దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే పెద్ద మనుషుల ఒప్పందం మీదనే ఆధారపడి ఉంటుంది. కానీ ఒప్పందం మళ్ళీ కూడా గంట సేపు చెప్తా మీకు. ఎందుకంటే మీకు ఆల్రెడీ రికార్డెడ్ వీడియోస్లో 120 గంటల క్లాసు 143 వీడియోలు చేశాను. 143 వీడియో చేశాను. ఈ 120 గంటల క్లాసులలో ఒక 10 గంటలు మాత్రమే నేను 10-15 గంటల కంటే కలిసి ఏం పెట్టలేదు. 100 గంటలకు పైన ఓన్లీ ఫర్ సబ్జెక్టే ఉంటుంది. మీరు మిగతా ఎవరి క్లాస్ విన్నా కూడా 40 గంటలు దాటదు.
కాబట్టి ఇప్పటికైనా టైం ఉంది. సబ్జెక్ట్ అర్థం కాని వాళ్ళు రికార్డెడ్ వీడియోస్ వినండి. అర్థమైన వాళ్ళు ఇది ఒకటింటే సరిపోతుంది. ఇంకా సబ్జెక్ట్ పైన గ్రిప్ కావాలనుకుంటే నా రికార్డెడ్ వీడియోస్ మొత్తం వినండి. నీ గ్రిప్ రాకపోతే నన్ను అడుగు, ఓపికతో ఎండ్ అయితే అయిపోతుంది. కానీ ఇప్పుడు డేట్లు ఇవ్వగానే మీరు అబ్జర్వ్ చేయగలిగారు అంటే మీ సబ్జెక్టు పైన గ్రిప్ ఉన్నట్టుగా మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి అన్నిటికీ మూలాలు ఇవే అనండి. ఒకటే ఈ 4 అంశాలే. ఒకటి పెద్ద మనుషుల ఒప్పందం, రెండవది 8, 5, 6 సూత్రాలు, మొత్తంగా ఉన్నటువంటి పాయింట్స్ 33 పాయింట్లు ఉన్నాయి. ఆ 33 పాయింట్లు నీ మైండ్లో ఉండాలా. అన్నీ కూడా ఒక టేబుల్ మీద నీకు చూపిస్తా. దాని మీద లింక్ ఏంటి, ఎక్కడ డిస్టర్బ్ అవుతున్నావు, యాడ బిట్టుపోతుందో కూడా మీకు లింక్ చేసే ప్రయత్నం చేస్తాం. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. అందరు బుక్ తీసుకోనండి, అందరు బుక్ కొనండి. ఎందుకంటే నా పుస్తకంలో పెద్ద గొప్పగా ఉందని ఏం చెప్పట్లేను. అన్ని పుస్తకాలని చదివి నీకు అవసరం ఎంతవరకు ఉందో అంతవరకే రాశాను. చెత్తని మొత్తం తొలగించి ప్రతి పాయింట్ ఇలా వేస్టేజ్ పాయింట్ ఉండనే ఉండదు. లాస్ట్కు ఉన్నటువంటి కల్చర్ తప్ప. లాస్ట్ కల్చర్ అనేది లాస్ట్ పెట్టాను. కల్చర్ ఎక్కడికి వెళ్ళి క్వశ్చన్లు వస్తే కూడా తెలియదు. కానీ సబ్జెక్ట్లో యాడొస్తూ మనం చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా తీసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అవసరం మేరకే రాయబడిన పుస్తకం. అనవసర విషయాలు మొత్తం తొలగించి ఓన్లీ ఫర్ తెలుగు మీడియం ఉంటుంది, ఇంగ్లీష్ మీడియం ఉండదు. ఎంతవరకు అవసరం ఉంటుంది యాప్లో దొరుకుతుంది మీకు. బుక్ ఎక్కడ పోవాల్సిన పని ఏం లేదు. యాప్లో 400 పెడితే వస్తుంది. మీకు మార్కెట్లో కొంటే హైదరాబాద్లో కొంటే 330, 350 తీసుకుంటారు. మీ దగ్గర ఎక్కువ ఉంటుంది. కాబట్టి మొత్తంగా మనం ఏం చదవాలా, పెద్ద మనుషుల ఒప్పందం చదవాలా, ఈ 3 సూత్రాలు బట్టి పట్టాలి. 34 పాయింట్స్ నీ మైండ్లో ఉండాలి. కంపల్సరీ ఉండే విధంగా నేను చేస్తాను. మీరేం ఒరిగాల్సిన పని ఏం లేదు, నా బాధ్యత అది. కాబట్టి ఇక్కడ మొత్తంగా పెద్ద మనుషుల ఒప్పందంలో 10 అంశాలు ఉంటాయండి. మిగిలినదులు ఉంది, మద్యపానం ఉంది, విద్య ఉద్యోగాలు, అలాగే ఉర్దూ భాష, అలాగే ముల్కీ అనేది ఉంది. ముల్కీ ఎక్కడ వస్తుంది మళ్ళా? ఈ ముల్కీ అనే పదం మళ్ళీ ఉద్యోగాల చుట్టే తిరుగుతుంది. ముల్కీ అనే పదం ఉద్యోగాల చుట్టే తిరుగుతుంది. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇక్కడ మిగులు నిధులు, మద్యపానం, విద్య, ఉద్యోగాలు, ఉర్దూ భాష, ముల్కీ. తర్వాత ఏముంది చెప్పండి? భూముల అమ్మకాల గురించి ఉంటుంది. భూముల పైన తెలంగాణ భూములు, ఎందుకంటే ఆక్యుపై కాకుండా. అట్లాగే అభివృద్ధి అంటే తెలంగాణ రీజనల్ కౌన్సిల్, అలాగే మంత్రివర్గం, అలాగే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్. 10 అంశాలపైన 14 అంశాలు ఇచ్చారు. ఉన్న కాంటెంట్ ఏంటంటే 10, కాన్సెప్ట్ ఏంటంటే 10, మొత్తం పాయింట్లు ఏంటంటే 14 పాయింట్లు ఉన్నాయి. ఈ 14 పాయింట్ల ఆధారంగా మన సబ్జెక్టు చదివితే ఈ 14 పాయింట్ల ఆధారంగా ఈ 3 సూత్రాలు ఉంటాయి. ఈ 14 పాయింట్ల ఆధారంగా జీవో నెంబర్ 36 ఉంటుంది. అలాగే జీవో నెంబర్ 610 ఉంటుంది. ఈ సూత్రాల ఆధారంగా 674 జీవో ఉంటుంది. 524E అనే ఒక ఉంటుంది. అలాగే మనకు 728 జీవో ఉంటుంది, 729 జీవో. అంత లింక్డ్ సబ్జెక్ట్ అండి. ఎక్కడ కూడా మనం వదిలిపెట్టకుండా ఒకటి చదువుతూ ఇంకో దాంట్లోకి వెళ్ళిపోతాం. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయాలా. కాబట్టి ఉన్నటువంటి సందర్భాన్ని గుర్తుపెట్టుకోండి. కాబట్టి 8 సూత్రాలలో ఏమున్నాయండి? మిగిలిదులు ఉన్నాయి. ఆ మిగిలిదులకు సంబంధించిన కమిటీ ఉన్నది. ఆ మిగిలిదులను ఎవరు చూసుకోవాలా అంటే కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలా, రాష్ట్ర మంత్రివర్గం ఆధ్వర్యం చూసుకోవాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఒక కమిటీ, కేంద్ర ప్రణాళికా సంఘం ఆధ్వర్యంలో కమిటీ, మిగిలిదుల అంశాలకు సంబంధించిన అంశాలు, అలాగే స్థానికత, ఉద్యోగాలకు సంబంధించిన స్థానికత. ఎవడికి ఉద్యోగం ఇవ్వాలంటే స్థానికత. మొత్తం సబ్జెక్ట్ అంతా స్థానికత. నువ్వు తెలంగాణోడువా కాదా, నువ్వు లోకలా కాదా. ఈ లోకల్ అంటే అంశం ఏంది? ముల్కీ. మొత్తం ముల్కీనండి. మనందరం ముల్కీలం. ఇవాళ దరిద్రం చూడండి. ఇవాళ 1 to 7 పెట్టిండు. దొంగనా కొడుకులంతా తెలంగాణ ఉద్యోగాలు కొడుతున్నారు వాళ్ళు. ఎందుకంటే సంబంధం లేనివాడు, రాష్ట్రంలో పుట్టనివాడు, సంబంధం లేని వాళ్ళు వచ్చి ఉద్యోగాలు కొట్టే పరిస్థితికి ఇవాళ అవకాశాలు మనం కల్పిస్తూ ఉన్నాం.
ఇవాళ తెలంగాణ వాళ్ళు కూడా ఆంధ్రోళ్ళ యొక్క ప్రభావం చేత మనం పనిచేయాల్సిన ఒక పరిస్థితి ఏర్పడిన సందర్భం మనకు కనబడుతుంది. ఇప్పుడు నువ్వు ఆంధ్రోడు అని చెప్పే పరిస్థితులు ఇవాళ లేవు. మనం అలాంటి పరిస్థితులు కల్పించాం. తెలంగాణ ఏ ఆకాంక్షల కోసమైతే ఏర్పడిందో, తెలంగాణ రాష్ట్రం కావాలని మనం కొట్లాడిన నేపథ్యంలో చివరికి దాన్ని ఉల్లంఘన చేసింది కేసీఆర్. ఆంధ్రోళ్ళకి అన్ని కాంట్రాక్ట్లు ఇచ్చి ఆంధ్రోళ్ళ గుత్తాధిపత్యానికి రాష్ట్రాన్ని అమ్మకాన్ని పెట్టి వాళ్ళ చేత డబ్బులు తీసుకున్న సందర్భాలు మనకు కనబడతాయి. కాబట్టి మనం మొత్తంగా కాన్సెప్ట్ బేసుల్లో చూసుకునే పాయింట్స్ 8 సూత్రాలు, 5 సూత్రాలు, 6 సూత్రాలు. ఈ 3 కూడా ఎవరు ప్రవేశపెట్టారు అంటే కేంద్ర ప్రభుత్వమే. ఎవరు ప్రవేశపెట్టారు? కేంద్రం ప్రవేశపెట్టింది. ఎవరు ప్రవేశపెట్టారు? ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ప్రవేశపెట్టింది. ఇందిరాగాంధీ ప్రవేశపెట్టినటువంటి పథకాలు 3 కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు. ఎందుకు ప్రవేశపెట్టారు అంటే తెలంగాణ ఉద్యమ ప్రభావాన్ని తగ్గించడం కోసం, ఆంధ్ర ఉద్యమ ప్రభావాన్ని తగ్గించడం కోసం. ఇది 69 ఉద్యమంలో ఈ 8 సూత్రాలు ఉంటే, జయాంధ్ర ఉద్యమం సందర్భంగా, తెలంగాణ ఉద్యమాల సందర్భంగా వచ్చిన పథకాలు ఈ 2 పథకాలు. ఈ 3 పథకాలకు సంబంధించిన తేదీలు, ఈ 3 పథకాల తేదీలు, 3 పథకాల అంశాలు, 3 పథకాలకు సంబంధించిన జీవోలు. జీవో అంటే జస్ట్ జీవో అంటే 6 సూత్రాల పథకం మీదనే మనకు జీవోలు వస్తాయి. కానీ ఇక్కడ మొత్తం పరిపాలన, టోటల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ మొత్తం ఈ 2 అంశాల ఆధారంగా జరుగుతుంది. ఒకటి ఏంటంటే పెద్ద మనుషుల ఒప్పందం. పెద్ద మనుషుల ఒప్పందం ఎన్నిసార్లు చదువుతావు చదువు. అలాగే టోటల్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా 6 సూత్రాల పథకం ఆధారంగా జరుగుతుంది. 6 సూత్రాల పథకం ఆధారంగా జరుగుతుంది. ఏమున్నాయి 6 సూత్రాల పథకంలో అంటే జోనల్ సిస్టమ్ ఉన్నది. స్థానికుడు అంటే ఎన్నేళ్ళు వరుసగా 4 సంవత్సరాలని చెప్తున్నటువంటి సందర్భం. హైదరాబాదులో సెంట్రల్ యూనివర్సిటీ చెప్తున్నటువంటి ఏర్పాటు, హైదరాబాదులో ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళు అని చెప్తున్నటువంటి అంశం, ప్రాంతీయ అభివృద్ధి మండళ్ళు అని చెప్తున్న అంశం. టోటల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ 1975 నుంచి 2014 వరకు పరిపాలన దేని చుట్టూ జరిగింది అంటే 6 పాయింట్ ఫార్ములా ఆధారం జరిగింది. దాంట్లోనే 610 జీవో ఉన్నది. దీంట్లోనే శ్రీకృష్ణ కమిటీ ఉన్నది. శ్రీకృష్ణ కమిటీ యొక్క విధి విధానాలు కూడా 6 పాయింట్ ఫార్ములా ఆధారంగానే మొత్తం జరిగిన అంశాన్ని ఇక్కడ మీరు గుర్తుపెట్టుకునే ఒక ప్రయత్నం చేయాలి. అంటే మొత్తంగా ఇవన్నీ మీకు తెలిసినే, కానీ ఎక్కడ ఫోకస్ పెట్టాలి, సబ్జెక్టును ఎక్కడ ఫోకస్ పెడితే మనకు మార్కులు వస్తాయి, బిట్టు పోకుండా ఉంటుందని చెప్పడానికి నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా కాబట్టి అర్థం చేసుకోండి. కాబట్టి పెద్ద మనుషుల ఒప్పందం 1956 నుంచి 1975 వరకు టోటల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ పరిపాలన అంటే ఏముంటుందండి? విద్యా ఉద్యోగాల నియామకాల గురించి చెప్పేటటువంటి ఒక పాయింట్సే జెంటిల్మెన్ అగ్రిమెంట్, 6 పాయింట్ ఫార్ములా. జీవోలు కూడా అదే చెప్తున్న అంశాన్ని అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమున్నాయి? ఒక క్రోనాలజీ పక్కన పెట్టండి. సరే, తేదీలు అనే అంశం పక్కన పెడితే కమిటీలు దేనికోసం ఏర్పాటు చేసిరు? పరిపాలన కోసమే కదా. సూత్రాలు దేనికోసం ఏర్పాటు చేసిరు? పరిపాలన కోసమే కదా. జెంటిల్మెన్ అగ్రిమెంటు, ఈ జీవోలన్నీ దేనికోసం ఉన్నాయి? జీవో నెంబర్ 36 పరిపాలనే, 610 జీవో పరిపాలనే, 674 అన్ని టోటల్ జీవోలన్నీ కూడా అడ్మినిస్ట్రేషన్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి యొక్క మొత్తం జీవోలు, టోటల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ జీవోలకు సంబంధించినటువంటి తేదీలు. అంటే ఇక్కడ కాన్సెప్ట్ చూడండి, మీకు ఆ 2 అంశాలు, ఆ 4 అంశాలు, పెద్ద మనుషుల ఒప్పందంలో పాయింట్స్, 8 పాయింట్ ఫార్ములాలో పాయింట్స్, ఆ 3 ఫార్ములాలలో పాయింట్స్, జీవో నెంబర్ 36లో ఉన్న పాయింట్స్, జీవో నెంబర్ 610 జీవోలో ఉన్నటువంటి పాయింట్స్. కాబట్టి పాయింట్స్ మొత్తం మనకు మైండ్లో ఎక్కించుకుంటే వాడు ఎట్లా అడగండి, తిమ్మిని చేసినా కూడా మనం ఆన్సరింగ్ చేయగలుగుతాం. వాడు ఏమంటాడు? సింపుల్గా 5 సూత్రాలలో ఉన్నటువంటి ఒక పాయింట్ ఇస్తాడు, 6 సూత్రాలకు ఒక పాయింట్ ఇస్తాడు, 8 సూత్రాలకు ఒక పాయింట్ ఇస్తాడు, 610 జీవోలకు ఒక పాయింట్ ఇస్తాడు. ఇచ్చి కింది వాణిలో సరైనది అంటాడు. అంతే. అంటే వీటికి సంబంధం లేకున్నా ఈ క్రింది వాణిలో సరి అయినది సరికానిది అనే వ్యాఖ్యానాల రూపంలో మన ఎగ్జామ్లో క్వశ్చన్లు అడుగుతున్న సందర్భాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ యొక్క మొత్తంగా ఇక్కడ 6 పాయింట్లు ఇచ్చాము. 6 పాయింట్లకు సంబంధించి వితిన్ ద నిమిషంలో తేదీలు ఎవరు చెప్తారు చూడండి. వితిన్ ద నిమిషంలో తేదీలు మొత్తం చెప్పాలి. 6 సంబంధించిన తేదీలు మొత్తం చెప్పాలి. ఉద్యమం సబ్జెక్టులు ఆట ఆడుకుందాం.
సింపుల్గా చెప్పండి. 69, 21 అని చెప్పండి, 85 అని చెప్పండి. మొత్తం సంవత్సరం రాయాల్సిన పని లేదు. ఫాస్ట్ అంతా టగడగడ చెప్పేసేయాలి అంతే. ఒకటైతే క్వశ్చన్ వస్తారు ఇలా, తేదీల పైన క్వశ్చన్ వస్తారా రాదా? 85 ఎప్పుడు? 1985 ఎప్పుడు? డిసెంబర్. డేట్ ఇంపార్టెంట్ ఇక్కడ. 85లో డేట్ ఎప్పుడు? డేట్స్ ఇంపార్టెంట్. December 30. సింపుల్. 69 January 21, 1985 December 30, 1975 October 20, 1975 October 18, 1975 November 1, 1975 November 1. ఓకే, ఇట్స్ ఓకే. ఇప్పుడు 564 610 జీవో. రెండింటికి ఉన్న డిఫరెన్స్ వాట్ ఈస్ ద? రెండింటికి ఉన్న డిఫరెన్స్ ఏం చెప్పండి? రెండింటికి ఉన్నటువంటి తేడా ఏంటి? 564 జీవోకి 610 జీవోకి సంబంధం ఉన్నట్టు లింక్ అప్ ఏమైనా ఉందా? సంబంధం ఉందా? పైది రాయలసీమ, కింది తెలంగాణ, గంతే. ఇది రాయలసీమలో పనిచేసిన వాళ్ళని వెనక పంపాలా? ఈ తెలంగాణలో పనిచేసిన వాళ్ళు, తెలంగాణలో పనిచేసే ఆంధ్ర రాయలసీమ వాళ్ళని వెనక్కి పంపాలి. ఇది రాయలసీమలో పనిచేసే తెలంగాణ ఆంధ్ర వాళ్ళని వెనక్కి పంపాలి. ఈ 564 జీవో 610 జీవోలన్నీ అయిపోతాయి. కాబట్టి జీవోల పైన మన క్వశ్చన్లు పడుతూ ఉన్నాయి. కాబట్టి మొత్తంగా మీకు అవన్నీ కూడా మైండ్లోనే క్వశ్చన్లు, ఇంతకంటే క్వశ్చన్లు గొప్ప క్వశ్చన్లు ఏమి ఉండవు. కాకపోతే మీకు బయట మార్కెట్లో కొన్ని పనికిరానివి సంబంధం లేని పెట్టే ఒక ప్రయత్నం జరుగుతుంది. కొన్ని ఇన్డెప్త్గా చర్చలు పెడదాం, బేసిక్స్ మొత్తం కూడా మైండ్లో పెట్టుకునే ఒక ప్రయత్నం చేద్దాం. కాబట్టి అర్థం చేసుకోండి. తేదీలు అంటే జీవోలు అంటే ఫట్ రావాల్సిందే. సూత్రాలు 33 పాయింట్స్ మొత్తం మైండ్లో ఉండాల్సిందే. అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయండి. కాబట్టి పెద్ద మనుషుల ఒప్పందాన్ని మళ్ళీ గంట సేపు చూద్దాం. దీనిపైన క్వశ్చన్లు ప్రాక్టీస్ చేద్దాం. మొత్తంగా ఈ పెద్ద మనుషుల ఆధారంగా వ్యవస్థను మొత్తం కూడా నేర్పించే ఒక ప్రయత్నం చేద్దాం. అట్లాగే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ ఒప్పందంలో మొత్తంగా ఏముంది? వ్యవస్థ చట్టం. ఈ చట్టంలో ఎన్నున్నాయి? 108 పాయింట్స్ వస్తాయి. 108 పాయింట్లని మీకు 10 పాయింట్ల రూపంలో నేనే రాసి బోర్డు మీద చెప్పుకుంటా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆంధ్రప్రదేశ్ పునర్ చట్టం మీద వాడు క్వశ్చన్ ఎట్లా ఇచ్చినా కూడా మనం ఆన్సర్ చేయాలంతే, పోవడానికి వీలు లేదు. ఎందుకంటే ఏముంటాయండి దీంట్లో? ఆంధ్రప్రదేశ్ చట్టంలో ఏముంటాయి? ముందుగా అలా ఒకటి భౌగోళిక అంశాలు ఇస్తాడు. అంటే తెలంగాణ భూవిస్తీర్ణం, ఆంధ్రప్రదేశ్ భూవిస్తీర్ణం, తెలంగాణలో జిల్లాలు, ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు, వాటి యొక్క సరిహద్దు నేపథ్యంలో మొత్తంగా కాన్సెప్ట్ ఇస్తాడు. రెండోది ఏమి ఇచ్చాడు? చట్టసభలు ఏమిచ్చిండు? ఒకటేమో అసెంబ్లీ అన్నాడు, రెండోదేమో పార్లమెంటు అన్నాడు. పార్లమెంటు స్థానాలు, అసెంబ్లీ స్థానాలు ఎక్కడ ఉన్నాయి, స్పీకర్ పరిధిలో ఏమున్నాయి, మొత్తంగా చట్టసభల గురించి అది పాలిటీలో ఎట్లాగ వస్తుంది, అది ఎట్లా మన మైండ్లో ఉంది. ఎక్కడైతే అక్కడ కొంచెం ఇంకేమైనా డిఫరెన్స్ ఉందో మొత్తంగా చూసుకుంటే సింపుల్ అయిపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే దీనికి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించిన నేపథ్యంలో టీఎస్పీఎస్సి, అలాగే ఏపీపీఎస్సి, అలాగే హైకోర్టుల యొక్క పంచాయతీ కూడా దీంట్లో ఇచ్చారు. హైకోర్టులు ఇచ్చారు. నీటి వనరులు ఇచ్చిండు. అలాగే ఆర్థిక బదిలీలు, ఆర్థిక అప్పులు మిగులు. మరి ఎన్ని ఆడున్నాయి? మిగులు నిధుల పంచాయతీ పెద్ద మనుషుల ఒప్పందంలో ఉంది కదా. నీటి వనరుల గురించి దాంట్లో నీటి వనరులు అంటే భూముల అంశాలు రాశారనుకోండి, నీటి వనరులు, ఆర్థిక అప్పులు, ఇలా అట్లా మొత్తంగా ఒక 10 పాయింట్లు చూసుకొని ఆ 10 ఒక్కొక్క దాని కింద మళ్ళీ 4 పాయింట్లు రాసుకొని మొత్తం 108 పాయింట్లని మనకు 20 పాయింట్ల రూపంలో చదువుకుంటే నీ మైండ్లో సబ్జెక్ట్ ఉంటుంది. వాడు ఎట్లా క్వశ్చన్ ఇచ్చినా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. నీటి వనరులు ఉన్నాయి రివర్సు. దీంట్లో ఏ కార్యాలయం ఎక్కడ ఉండాలి? కృష్ణా ఏంది, గోదావరి ఏంది? కృష్ణా గోదావరి అనే 2 పాయింట్ల ఆధారంగా క్యాపిటల్ రాజధాని అంశం కూడా దాంట్లో ఉన్న అంశాలుగా చూసుకునే ప్రయత్నం చేద్దాం. డివైడ్ అండ్ రూల్ అనే నేపథ్యంలో చూసుకుంటే సరిపోద్ది. కాబట్టి అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మీకు ముందుగా ఇచ్చాం చూడండి. ఏమి ఇచ్చినాం?
ఇక్కడ చూడండి కాన్సెప్ట్ చూడండి, నేను రాసింది మీకు సిలబస్ ఏమో ముందుగాల కల్చర్ అని పెద్ద మనుషుల ఒప్పందం అని అటు ఇటు అని రాశారు. నేనేం చేశాను మీకు సబ్జెక్టుని ముందుగాల ఏమి ఇచ్చాను మీకు చూడండి, ఇక్కడ కాలక్రమం పట్టిక ఇచ్చిన, తర్వాత ఏమి ఇచ్చినాను 35 కమిటీలు ఇచ్చిన. ఎక్కువ మార్కులు ఎట్లా స్కోర్ అవుతున్నాయి, ఏ విధంగా చదవాలా, లింక్ ఏ విధంగా చేసుకోవాలనే నేపథ్యంలో మీకు సబ్జెక్ట్ ఇచ్చే ఒక ప్రయత్నం చేశాను చూడండి. కాబట్టి ఈ పద్ధతిలో మీరు సబ్జెక్ట్ చూసుకునే ప్రయత్నం చేద్దాం. కమిటీలు ఇచ్చినాం, సూత్రాలు 3 సూత్రాలు, తర్వాత ఏమి ఇచ్చిన ఎమ్మటే మీకు జీవోలు ఇచ్చాం, టోటల్గా ఉన్నటువంటి జీవోలు. దాని తర్వాత ఏమి ఇచ్చాను మీకు పెద్ద మనుషుల ఒప్పందం ఇచ్చిన, ఒప్పందం తర్వాత ఏమి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ చట్టం ఇచ్చిన. అంటే మొత్తంగా కాన్సెప్ట్ బేస్లో ఉన్నటువంటి అంశాలుగా చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అదేవిధంగా మీకున్న అంశాలు కూడా చూస్తే కోర్టు తీర్పులు మొత్తంగా ఎన్ని తీర్పులు అంటే ఒక 5 ఏమో హైకోర్టు ఉంటుంది, 5 ఏమో హైకోర్టు తీర్పులు ఉంటాయి, 2 ఏమో సుప్రీంకోర్టు తీర్పులు ఉంటాయి, 2 ఏమో సుప్రీంకోర్టు తీర్పులు, 2 సుప్రీంకోర్టు తీర్పులు. ఆ సుప్రీంలలో హిదాయతుల్లా తీర్పు, అలాగే సిక్రీ తీర్పు. మరి ఇక్కడ మనం ఏం చదవాలి కోర్టు తీర్పులు అంటే ఫస్ట్ ముల్కీ, వాట్ ఈస్ ద మీనింగ్ బై ముల్కీ అనే కాన్సెప్ట్ చూడాలి. ముల్కీ అంటే ఏం చెప్తుంది, దాంట్లో భారత రాజ్యాంగంలో ఏముంది, అలాగే పెద్ద మనుషుల ఒప్పందం ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ ఏం చెప్తుంది. ఈ 2 అంశాల ఆధారంగా ముల్కీ అంటే నిర్వచనం ఏంది, ఆ ముల్కీ నేపథ్యంలో తీర్పులు ఏమొచ్చినాయి అన్న నేపథ్యంలో చూసుకుంటే సరిపోతుంది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఎవరెవరు తీర్పు ఇచ్చారో న్యాయమూర్తులు. అందుకే ఏం చేద్దామంటే ముందుగా తీర్పుల గురించి మొత్తం చదువుదాం. తీర్పుల గురించి మొత్తం చదివినాక మొత్తంగా న్యాయమూర్తుల పేరు రాసుకుందాం. న్యాయమూర్తుల యొక్క తీర్పు, న్యాయమూర్తుల పేరు రాసుకోవాలి. ఎవడెవడు వచ్చిన నేపథ్యంలో న్యాయమూర్తులు కనుక పేరు కనుక మనము రాసుకోగలిగితే ఇక్కడ కోర్టు తీర్పులలో మొత్తం పోతాయి. 1 సెకండ్, కొంత ప్రయోగాలు చేద్దాం. మనం ఈ 50 డేస్లో ఏం చేయాలంటే పుస్తకాలలో ఉన్నట్టు కాకుండా కొన్ని మనం ప్రయోగాలు చేసుకుంటా దాన్ని లింకుడ్ చేసుకుని సబ్జెక్టు పోయే ప్రయత్నం చేద్దాం. 1 సెకండ్. కోర్టు తీర్పు చూడండి, ఎవరు వచ్చారు, కుప్పుసాం వచ్చిండు, చిన్నపరెడ్డి వచ్చిండు, పింగల్ జగన్మోహన్ రెడ్డి, ఆవుల సాంబశివరావు, అలాగే హిదాయతుల్లా కేసు, ఓబుల్రెడ్డి తీర్పు, జస్టిస్ కొమరయ్య తీర్పు, జస్టిస్ సిక్రీ తీర్పు. కాబట్టి సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ఎవరు ఉన్నారు, హైకోర్టు న్యాయమూర్తులు ఎవరు ఉన్నారు, న్యాయమూర్తుల పేరు రాసుకుందాం. పేరు రాసుకొని వాళ్ళు ఇచ్చిన తీర్మానం ఏంటి, తీర్పు ఏం చెప్పారని పక్కన రాసేసుకుంటే నీకు కన్ఫ్యూజ్ పోద్ది కదా. కాబట్టి కన్ఫ్యూజ్ కొట్టాలా, సబ్జెక్ట్లో మార్కులు చేసే విధంగా చూసుకునే ప్రయత్నం చేద్దాం. కోర్టు తీర్పులు అంటే ఆంధ్రప్రదేశ్ పునః చట్టం, ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్ని చూసుకొని ఆ ముల్కీ అంటే నిర్వచనం ఏందో చూసుకొని వాళ్ళు ఏం చెప్పారు, పెద్ద మనుషుల ఒప్పందంలో ఏం చెప్పారు, అది ఉల్లంఘన ఎట్టా జరిగింది, దట్ ఈస్ ద కోర్టు తీర్పులు అంతే. కాబట్టి అత్యంత క్లిష్టమైనటువంటి టాపిక్ కోర్టు తీర్పులు. వాడిని క్లిష్టమైన తీర్పుల్ని మీకు ఈజీగా చెప్పే బాధ్యత నాది. కాబట్టి ఇవన్నీ కూడా క్లాసెస్ ఉన్నాయి, నిమ్మలంగా మీరు ఇని ఉంటారు. ఇన్న దానిపైన మనం ప్రయోగాలు చేసే ఒక ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇది నెక్స్ట్ మనకు టోటల్గా హైదరాబాద్ రాష్ట్రం 1948 నుంచి 1956 వరకు మనం ఏడున్నామంటే హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నాం. హైదరాబాద్ రాష్ట్రంలో ముగ్గురు పాలకులు ఉన్నారు. జేఎన్ చౌదరి, ఎంకే వెల్లోడి, బూరుగుల రామకృష్ణారావు. ఈ ముగ్గురు చేసినటువంటి సంస్కరణలు కొంత లోపలికి వెళ్ళి చూడాలి. సంస్కరణలు ఓన్లీ సంస్కరణలు. అందుకే మనం ఏం చూద్దామంటే పరిపాలనలో భాగంగా మనం చూసే కాన్సెప్ట్లలో కొంత ఇక్కడికి ఆ మూమెంట్లో సంబంధం లేకుండా సాలార్జంగ్ సంస్కరణలు డిస్కస్ చేద్దాం. వాస్తవంగా సాలార్జంగ్ సంస్కరణలు ఏం రాదండి, ఇక్కడ నిజాంల కాలంలో ఉన్నటువంటి ములికి ఫర్మానాలే మనం చదివేదండి. చాలామంది ఆ సబ్జెక్టులు ఏం చెప్తారంటే సాలార్జంగ్ సంస్కరణలు చెప్తారు. సాలార్జంగ్ సంస్కరణ మూమెంట్లో క్వశ్చన్ రాదు, ఫస్ట్ అది మీరు అర్థం చేసుకోవాలా. సాలార్జంగ్ సంస్కరణలకు సంబంధించిన క్వశ్చన్ తెలంగాణ హిస్టరీలో వస్తుంది, మూమెంట్లో వస్తుంది, నిజాములు చేసినటువంటి ములికి ఫర్మానాలు వస్తాయి. దట్ ఈస్ ద డిఫరెంట్. సాలార్జంగ్ సంస్కరణలు అనేది మూమెంట్లో అసలు టాపిక్ కాదు, పుస్తకాలు అందరూ రాసేస్తున్నారు. కాబట్టి అది కాదు, మనం ఇక్కడ చూడాల్సిన అంశం ఏంటంటే ఫర్మానాలు. ఏమేమి ఫర్మానాలు వచ్చినాయి నిజాంల కాలంలో అంటే 68 ఫర్మానా, 88 ఫర్మానా, 1910 ఫర్మానా,
1919 ఫర్మానా. ఈ 4 ఫర్మానాలు చూసుకోవాలి. ఫర్మానాతో పాటుగా సాలార్జంగ్ సంస్కరణలు కూడా మీకు ఇన్డెప్త్గా డిస్కస్ చేసి ఒక ప్రయత్నం చేద్దాం. అది అటు తెలంగాణ హిస్టరీకి అక్కర వస్తుంది, ఈ ఫర్మానాలన్నీ కూడా మూమెంట్కి అక్కర వస్తాయి. ఈ ఫర్మానాలతో పాటుగా ఈ ఫర్మానాలు లింకు చేసుకొని పెద్ద మనుషుల ఒప్పందం, ఈ ఫర్మానాలు లింక్ చేసుకొని పెద్ద మనుషుల ఒప్పందం, ఈ ఫర్మానాలు లింకులు చేసుకొని ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయ్మెంట్ యాక్ట్, అలాగే 6 పాయింట్ ఫార్ములా ఇది చూసుకుంటే సరిపోతుంది. లింకు చేసుకుని చదువుకోవాలి. ఇక్కడి నుంచి లింకు పెట్టి ఈ విధంగా చేసుకొని పోవాలి. పెద్ద మనుషుల ఒప్పందంలో ఏముంది, ఆంధ్రప్రదేశ్ చట్టంలో ఏముంది, 6 పాయింట్ ఫార్ములా ఉంది. ఒకేసారి లింకుడు చేసుకుంటే నీకు కన్ఫ్యూజ్ పోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి కన్ఫ్యూజన్ తొలగించడమే బ్యాచ్ యొక్క ప్రధాన ఉద్దేశం. కాబట్టి మీరు ఎక్కడైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో అనుమానాలు వ్యక్తం చేసే కానీ మీకు ఏ డౌట్ వస్తుందో ముందే నాకు తెలుసు. ఇక్కడ డౌట్ దగ్గర ఆగుదాం, ఒక అర్ధగంట సేపు డిస్కస్ చేద్దాం. ప్రతి టాపిక్ పైన ఒక 15 నుంచి 20 క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. మొత్తంగా ఒక 300 క్వశ్చన్లు కనుక ఎక్స్ప్లెనేషన్ చేసే ఒక ప్రయత్నం చేస్తాను. మొత్తం వ్యవస్థ గురించి చూద్దాం లెక్క. ఓకే, ఇది ఉన్నటువంటి అంశాలు. ఇప్పుడు ఏం చేసినాం, మళ్ళా పార్లమెంటరీ ప్రక్రియ అన్నాం. హైదరాబాద్ రాష్ట్రంలో 3 పరిపాలనలు, అలాగే ఆ 3 పరిపాలనలో జైన్ చౌదరి ఏ నిర్ణయం తీసుకున్నాడు, ఎంకే వెల్లడి ఏ నిర్ణయం తీసుకున్నాడు, బూరుగుల రామకృష్ణ కాలంలో వచ్చినటువంటి నిర్ణయాల పరంపర మొత్తం చూస్తున్నాం. అలాగే పార్లమెంటరీ ప్రక్రియ, ఈ పార్లమెంటరీ ప్రక్రియలలో శ్రీకృష్ణ కమిటీ నుంచి మొదలు పెడితే సిడబ్ల్యూసి తీర్మానం, అలాగే హోంశాఖ ప్రకటన, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో జరిగిన చర్చ, పార్లమెంటులో జరిగిన చర్చ, దీని మొత్తం కూడా ఏమంటామంటే పార్లమెంటరీ ప్రక్రియగా పిలుస్తాం. శ్రీకృష్ణ కమిటీ, సిడబ్ల్యూసి తీర్మానం, హోంశాఖ ఒక ప్రకటన, హోంశాఖ ప్రకారం ఏర్పాటు చేసినటువంటి కమిటీ, 1 అంశాలు పార్లమెంటరీ ప్రక్రియకు వస్తాయి. అంటే ఇక్కడ చూడండి ఏం చెప్పాను, ఇప్పటి వరకు మనం చూసినటువంటి కాన్సెప్ట్లు మొత్తం కూడా ఏంటి అంటే పరిపాలన అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన అంశాలేనండి. కోర్టు తీర్పులన్నా పరిపాలనే, హైదరాబాదు రాష్ట్రం అన్నా అడ్మినిస్ట్రేషనే, పార్లమెంటరీ ప్రక్రియ అన్నా అడ్మినిస్ట్రేషన్ పరంగా తీసుకున్న నిర్ణయాలే, కమిటీలన్నా పరిపాలన సంబంధించిన అంశాలే, జీవోలన్నా పరిపాలన సంబంధించిన అంశాలే, టోటల్ అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ వీడి దానికి వచ్చింది. చూడండి, ఇక్కడ మీకు ఒక క్రోనాలజీ పక్కన పెడితే, క్రోనాలజీ కూడా అదే అంశాలు ఉంటాయి అనుకోండి, పక్కన పెడితే కమిటీలు అడ్మినిస్ట్రేషన్, సూత్రాలు అడ్మినిస్ట్రేషన్, అలాగే జీవోలు అడ్మినిస్ట్రేషన్, పెద్ద మనుషుల ఒప్పందం అడ్మినిస్ట్రేషన్, ఆంధ్రప్రదేశ్ పొలం చట్టం అడ్మినిస్ట్రేషన్, కోర్టు తీర్పులు అడ్మినిస్ట్రేషన్, హైదరాబాద్ రాష్ట్రం అడ్మినిస్ట్రేషన్, పార్లమెంటరీ ప్రక్రియ అడ్మినిస్ట్రేషన్. అంటే మన ఉద్యమాన్ని 2 భాగాలు చేసుకోవాలి సార్, 2 భాగాలు చేసుకోవాలి. ఒకటేంటంటే పరిపాలన, రెండోది ఏంటంటే ఉద్యమం. ఈ 2 పాలల్లో మన కాన్సెప్ట్ మొత్తం కూడా కదులుతూ వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి ఇవంతా పరిపాలన సంబంధించి కొంత కాన్సన్ట్రేషన్ చేయాలా. ఉద్యమంలో కాన్సన్ట్రేషన్ చేయకుండా తేదీలు గుర్తుపెట్టుకుంటే మొత్తం వచ్చేస్తుంది. నీకు తేదీలు గుర్తుపెట్టుకుంటే మొత్తం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకోండి, అడ్మినిస్ట్రేషన్ సిస్టమ్ అండ్ మూమెంట్, ఈ 2 కాన్సెప్ట్లో చూద్దాం. మరి మూమెంట్ సంబంధించి ఏమున్నాయి, మూమెంట్ సంబంధించింది ఏముంది, ఆపరేషన్ పోలో మూమెంట్ ఎట్లయితుంది అంటే మూమెంటే లాగానే చదవాలి, దాన్ని మూమెంట్ లాగానే చదవాలి. ఎందుకంటే మనము హైదరాబాద్ సంస్థానంగా ఉన్న మనం ఇండియన్ యూనియన్లో కలపాలని ఏం చేసినాం, ఉద్యమం చేసినాం. ఆ ఉద్యమం జరిగే సంఘర్షణల్లో రజాకార్ అనే పదం, రజాకార్ల మధ్య కమ్యూనిస్టుల మధ్య జరిగిన పోరాటమే ఆపరేషన్ పోలో. ఎవరెవరి మధ్య, రజాకార్లు వర్సెస్, నిన్న మీకు ఒక వీడియో పెట్టాను, రజాకార్లు వర్సెస్ కమ్యూనిస్టులు. మీకు ఆ వీడియో కూడా దీంట్లో కూడా మళ్ళీ పెడతాను. వాస్తవికంగా ఏం జరిగింది, అసలు ఎవరు ఆపరేషన్ పోలో అనే కాన్సెప్ట్, ఎవరు అసలు దీనికి సూత్రధారులు, పాత్రధారులు, ఎవరికి ఆ బెనిఫిట్ జరగాలి, ఈ ఉద్యమంలో స్వరూపంలో పాల్గొని ఎవరికి బెనిఫిట్ జరగాలంటే కమ్యూనిస్టులకే జరగాలండి. దీంట్లో బీజేపీ పాత్ర లేదు, టీఆర్ఎస్ పాత్ర లేదు, కాంగ్రెస్ పాత్ర కొంతవరకు ఉంది. ఎందుకంటే హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ అనే నేపథ్యంలో అక్కడ కొన్ని ఉద్యమాలు చేసినాయి, జాయిన్ ఇండియా ఉద్యమాలు చేసినాయి, ఇండియాలో కలవాలని ఉద్యమాలు చేసినట్టు సందర్భాలు మనకు కనబడతాయి. కానీ ఇక్కడ ఉన్నట్టు భూస్వామ్య వ్యవస్థ, నిజాముని తొలగించాలన్న ఒక వ్యవస్థని మొత్తం కూడా కమ్యూనిస్టులు ఉద్యమాలు చేస్తే ఇండియాలో కలవాలా అంటే, ఎందుకంటే భారతదేశంలో ఏ పార్టీ వచ్చిందంటే కాంగ్రెస్ వచ్చింది. కానీ మా కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చింది కాబట్టి మన హైదరాబాద్ కూడా దాంట్లో కలపాలని కొంత కాంగ్రెస్ నాయకులు జాయిన్ ఇండియా ఉద్యమాల పేరుతోని ఉద్యమాలు చేసే సందర్భాలు మనకు కనబడతాయి.
కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పాత్ర ఉంది, కమ్యూనిస్టు పాత్ర ఉంది, బీజేపీ పాత్ర లేదు. బీజేపీ పాత్ర ఉన్నదా సార్ అంటే మళ్ళీ మనము ఇక్కడ ఎవరిని దాన్ని ఏమంటాం, ఆర్య సమాజం పాత్ర ఉంటుంది. ఆర్య సమాజానికి బీజేపీకి ఏం సంబంధం లేదు కదా. ఇక్కడ ఆర్య సమాజం పాత్ర ఉంటుంది, ఆర్య సమాజం పాత్ర ఉంటుంది. కాబట్టి ఆర్య సమాజం, రజాకార్లు, కమ్యూనిస్టులు అనే నేపథ్యంలో ఆపరేషన్ పోలో జరిగింది. ఆపరేషన్ పోల్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరు, ఆపరేషన్ పోల్ యొక్క సరిహద్దులలో ఏ సరిహద్దులు ఎట్లా జరిగింది, తేదీలు ఏంటివి, దాంట్లో ఉన్న గ్రంథాలు ఏంటివి, డిఫరెంట్ కోణంలో ఆపరేషన్ పోల్ అనే కాన్సెప్ట్ పైన 4 గంటల క్లాస్ ఉంది. మన రికార్డెడ్ క్లాసెస్లో 4 అవర్స్ క్లాస్ ఉంది. 4 అవర్స్ కాకుండా 1 అవర్ మీ క్లాస్ చెప్పే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఏంటంటే 1 అవర్లో మొత్తం కాన్సెప్ట్ని కవర్ చేసి బిట్స్ కనుక ఎక్స్ప్లెయిన్ చేస్తే అది అయిపోయినాక కూడా ఇంకా ఆపరేషన్ పోలలో ఏమైనా పాయింట్స్ మిగిలినాయా, మీకు ఇక్కడ డౌట్ ఉందా, డౌట్ ఉంటే మీరు ప్రత్యక్షంగా నాతో మాట్లాడవచ్చు. లైవ్ క్లాస్ కాబట్టి మాట్లాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఆపరేషన్ పోల్ అనే కాన్సెప్ట్ చూద్దాం. తర్వాత టోటల్గా ఉద్యమం అనే స్వరూపాన్ని కనుక వచ్చే ఒక ప్రయత్నం చేస్తే 69 ఉద్యమం. జనవరిలో ఏం జరిగినాయి, ఫిబ్రవరిలో ఏం జరిగినాయి, మార్చిలో ఏం జరిగినాయి, మొత్తంగా 69 ఉద్యమంలో ఒక 30 సంఘటనలు వరుసగా రాసుకోవాలి. సంఘటనలు ఎట్లా రాసుకోవాలంటే మనము ఒకటి రెడ్డి హాస్టల్ సదస్సు అని చదువుకోవాలి. ఏం చదువుకోవాలా, రెడ్డి హాస్టల్ సదస్సు అని చదువుకోవాలా. అలాగే విద్యార్థులు అనే పాయింట్ చదువుకోవాలా. దీనికి విద్యార్థులకు సంబంధించిన తేదీలు ఏమున్నాయి. అలాగే ఉద్యోగులు అనే పదం చదువుకోవాలా. ఉద్యోగులకు సంబంధించిన కార్యక్రమాలు ఎక్కడెక్కడ వచ్చినాయి లింకు చేసుకుందాం. అలాగే టీపీఎస్ తెలంగాణ ప్రజాసమితి ఏం చేసిందనే కాన్సెప్ట్ చూసుకోవాలా. ఇక్కడ ఉద్యోగులు టీఎన్జిఓ నేపథ్యంలో ఏర్పడిన అంశాలుగా ఇట్లా మన ఒక డిఫరెంట్ యాంగిల్లో 69 ఉద్యమంలో మొత్తం తేదీలు ఏమున్నాయి, నీకు తెలిసిన తేదీలు ఏమున్నాయి, తెలియని తేదీలు ఏమున్నాయి, సంఘటనలు ఏమున్నాయి, 69 ఉద్యమం ద్వారా మనం ఏం నేర్చుకున్నాం, కాన్సెప్ట్ ఆఫ్ ఐడియాలజీ ఏంటనే నేపథ్యంలో చూసుకునే ప్రయత్నం చేస్తే సరిపోతుంది. ఇక్కడ మన ఒక పాయింట్, మన ఒక ఉద్యమాన్ని మనం మర్చిపోయినాం. ఏ ఉద్యమం అంటే 1952 ముల్కీ ఉద్యమం. 1952 ముల్కీ ఉద్యమం. కాబట్టి 52 ఉద్యమం, 69 ఉద్యమం, చివరి దశ ఉద్యమం 2001 తర్వాత ఉద్యమం. కానీ వాస్తవంగా ఉద్యమం జరిగింది 2001 తర్వాత కాదండి, 1980 నుంచి 2014 వరకు ఉద్యమం జరిగింది. 80 నుంచి 2000 వరకు, 1980s నుంచి 2000 సంవత్సరం వరకు మన ఒక భావన మన ఈ యొక్క ఏమంటుంది దాన్ని మొబిలైజేషన్ పీరియడ్గా మనం చూసి ఒక ప్రయత్నం చేస్తాం కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. చివరిగా జరిగిందే రాజకీయ ప్రక్రియ ఉద్యమ స్వరూపంగా కంప్లీట్గా మారిపోయిన అంశాలు. కాబట్టి ఇక్కడ మనము ఈ 80 నుంచి 2000 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి అంశాన్ని ఏమంటున్నామంటే ప్రజా సంఘాలు అంటున్నాం. 52 ముల్కీ ఉద్యమం అంటే మీ అందరికి తెలిసిందే. ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అంటున్నాం, వరంగల్లో మొదలైంది అంటున్నాం, హైదరాబాద్ సిటీ కాలేజ్ అంటున్నాం. కాబట్టి ఇక్కడ 52 ముల్కీ ఉద్యమం కారణం ఏంటి, ఎక్కడ కారణాలు ఉన్నాయి, యాడ మొదలైంది, వరంగల్లో మొదలైంది, యాడ మరణకాండ జరిగింది, హైదరాబాద్లో మరణకాండ జరిగింది. హైదరాబాద్, వరంగల్లు, కారణాలు, ఫలితాలు. ఈ 4 పాయింట్ల ఆధారంగా మనం చూసుకోగలిగితే సెప్టెంబర్ 3, 1952, సెప్టెంబర్ 3, 1952, సెప్టెంబర్ 4, జూలై నెలలో వరుసగా ఏ విధంగా ఉద్యమ స్వరూపం ఎట్లా మారింది, కారణాలు ఏంటి, దానిపైన ఏర్పాటు చేసిన కమిటీ ఏంటి, కమిటీ ఏం తీర్మానం చేసింది అన్న నేపథ్యంలో 1952 పైన కొన్ని క్వశ్చన్లు వేద్దాం, ఆ క్వశ్చన్ డిస్కస్ చేసిన తర్వాత ఇంకా మనకు అందని పాయింట్స్ ఏంటి అన్న నేపథ్యంలో మళ్ళొకసారి లోపలికి వెళ్ళి చూసి ఒక ప్రయత్నం చేస్తాం కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేద్దాం. అట్లాగా ప్రజా సంఘాలండి, ఇక్కడ మనకు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ ప్రజా సంఘాల దగ్గర కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే చాలా ఈ సబ్జెక్టే కానీ ఎగ్జామ్లో మార్కు పోతుంది. ఎందుకంటే ఇక్కడ 40 సంఘాలు ఉన్నాయి. ఈ 40 సంఘాలలో 20 సంఘాలు ఆల్రెడీ మనకు తెలిసినవి ఉంటాయి. ఆ 20 సంఘాలని మీద మనం బిట్ చేసుకొని మనకు గుర్తుండని సంఘాలు ఏంటని ఒక ఐడెంటిఫై చేసుకొని ఆ 20 సంఘాలని మళ్ళొక డిస్కస్ ఒక 1 అవర్ వరకు మనం టైం కేటాయించగలిగితే ప్రజా సంఘాలలో మనకు పాయింట్ టు పాయింట్ బిట్టు కూడా ఏది పోకుండా అవకాశం ఉండే విధంగా ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఢిల్లీకి జర్నలిస్టుల యొక్క పాదయాత్ర, హిమాయత్ నగర్లో ఉప ఎన్నికలు జరిగినాయి. ఉప ఎన్నికల్లో ఎవరు పాల్గొన్నారు, ఉప ఎన్నికలు ఎందుకు వచ్చినాయి, ఉప ఎన్నికల ఫలితాలు ఏంటి, ఢిల్లీకి ఎవరు జర్నలిస్టుల యొక్క పాదయాత్ర ఏం జరిగింది,
ఎవరు తెలంగాణ వెనుకబాటుతనం పైన నివేదికను తయారు చేశారు, ఎవరెవరు ఏ సంఘాలు ఏర్పాటు చేశారు, ఏ సంఘం ఆధ్వర్యంలో ఏ పత్రిక వచ్చింది, ఏ సంఘానికి నాయకుడు ఎవరు, ఆ సంఘంలో ఉన్న సభ్యులు అనే అంశాన్ని పక్కన పెడితే ఎవరు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు. అంటే ఇక్కడ ప్రజా సంఘాలు అన్న పాయింట్లలో ప్రధానంగా మనకు వచ్చే అంశాలు ఏమిటంటే ప్రజాసంఘం ఎవరు ప్రారంభించారు, ఎప్పుడు ప్రారంభించారు, ఆ ప్రజా సంఘంలో వాళ్ళు తీసుకున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, ఆ ప్రజా సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు ఒకటి ఆ వ్యక్తులు రాసినటువంటి పుస్తకాలు, ఆ వ్యక్తులు నడిపినటువంటి పత్రికలు అనే 2 పాయింట్స్ని కూడా మనం యాడ్ చేసుకొని ఆ వ్యక్తుల యొక్క కార్యక్రమాలను కనుక లింకు చేసుకోగలిగితే కంప్లీట్గా అంటే ఎవరు ఎప్పుడు అది చాలా ఇంపార్టెంట్. కొన్ని అంశాలు ఏంటంటే ఎక్కడ ప్రారంభించారు అంటే దానికి కేంద్ర స్థానం ఎక్కడ అనే నేపథ్యంలో కూడా మనం చూసి ఒక ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ప్రజా సంఘాలు 40 ఉన్నాయి. ఆ 40లో మనకు 10 క్వశ్చన్లు వేస్తే ఆ 10 క్వశ్చన్లలో ఒక్కొక్క దాని కింద 4 పాయింట్లు ఉంటాయి కాబట్టి దాదాపు కవర్ అవుతాయి. కవర్ కాగా ఇగో ఈ సంఘం నీకు తెలుసా అంటే నువ్వు సమాధానం చెప్పాలా. నువ్వు సమాధానం కానీ చెప్పగలిగితే సరిపోతుంది కూడా అర్థం చేసుకోవచ్చు. వింటే బిట్స్ డైలీ బిట్స్ ఉంటాయి, కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రోజు ఒక 10 క్వశ్చన్లు 10 నుంచి 15 క్వశ్చన్లు మీకు బిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అన్నీ కూడా ఇవే మనకు క్వశ్చన్స్. మీ క్వశ్చన్స్ కూడా 2 క్వశ్చన్ చూపించే ప్రయత్నం చేస్తాను. కాబట్టి క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది. క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషనే క్వశ్చన్ ఆన్సర్ అనేది ఫస్ట్ ప్రియారిటీ. దాంతోపాటు వీటి యొక్క ఎక్కడెక్కడ బిట్స్ పోతున్న నేపథ్యంలో దాన్ని లింకు చేసుకునే ప్రయత్నం చేయడం అనేది 2వ పాయింట్గా అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి ఇక్కడ అదేవిధంగా రాజకీయ పార్టీలు ఎన్ని ఉన్నాయి? 69 ఉద్యమంలో 6 రాజకీయ పార్టీలు వస్తాయి. చివరి దశ ఉద్యమంలో 14 పార్టీలు వస్తాయి. మొత్తం 20 రాజకీయ పార్టీల యొక్క ప్రస్తావన. దాంట్లో 20 రాజకీయ పార్టీలలో 2 పార్టీల గురించి మనం చదవాలా. మిగతా 18 ఎవరు ఎక్కడ ఎప్పుడు ప్రారంభించారనుకో చెప్పారు. ఇది కూడా ఒక ప్రజా సంఘం లాగానే కనబడతాయి. అలాగే పొలిటికల్ జేఏసీలో ముఖ్యమైన తేదీలు మనకి ఏమున్నాయంటే ఒక 10 తేదీలు వస్తాయి. పనికిరాని ఒక 20 తేదీలు, ఒక 30-40 సంఘటనలు మొత్తం కూడా మనం చూసుకోగలిగితే పొలిటికల్ జేఏసీలో బిట్టుపోవడానికి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. అలాగే ఇంకో అసలు ప్రధానమైన అంశం ఏంటంటే సంస్కృతి. అదంతా మూమెంట్ సంబంధించి ఏమున్నాయి సార్? మొత్తంగా మూమెంట్ సంబంధించి ఏమున్నాయి? ఆపరేషన్ పోలో, 1952 ముల్కీ ఉద్యమం, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు, పొలిటికల్ జేఏసీ. ఇవి కాకుండా ఉద్యమాలు ఇంకేమున్నాయి చెప్పండి ఎవరన్నా, ఎనీ పర్సన్. తెలంగాణ ఉద్యమంలో ఉద్యమానికి సంబంధించి ఇవి కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా? మధ్యలో ఒకటి ఏంది 1952 ముల్కీ ఉద్యమం. ఇంకేమున్నాయా ఉద్యమాలు? ఇవి కాకుండా ఉద్యమాలు చెప్పండి ఎవరన్నా. 1952 1952 ముల్కీ ఉద్యమం. ఉద్యమాలు ఏంటి? ఇవి కాకుండా ఉద్యమాలు ఉన్నాయా? జయాంధ్ర ఉద్యమం. కానీ దీనికి పెద్దగా అవసరం లేదు, జస్ట్ పాయింట్స్ ఇంపార్టెంట్, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అనేది కాదు. జయాంధ్ర ఉద్యమం అనేది ఉద్యోగ సంఘాలంటే మనకు ప్రజా సంఘాలు దాంట్లో వచ్చేస్తాయి, దాంట్లో కవర్ అయిపోతాయి. ఇంకోటి ఏంటి? నక్సలైట్ ఉద్యమం, నక్సలిజం అనే ఉద్యమం. కాబట్టి నక్సలిజం అనే కాన్సెప్ట్లో చూడాలా. జయాంధ్ర అంటే జస్ట్ ఒక 5-6 పాయింట్లు చూసుకుంటే సరిపోతుంది. కానీ నక్సలిజం అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్గా దీంట్లోగా మీకు 2 కాన్సెప్ట్లో చూడాలి. నక్సలిజంలో వచ్చే తేదీలు ఏంటివి, నక్సలిజంలో ఉన్న కమిటీలు ఏంటివి, నక్సలిజంలో ఉన్న సంఘటనలు ఏంటి ప్రధానంగా ఉన్నాయి. నక్సలిజంలో ఏముంది? జగిత్యాల జైత్రయాత్ర. మరి 1981 ఏప్రిల్ 20వ తారీఖు నాడు ఏ సంఘటన జరిగింది చెప్పండి? ఏప్రిల్ 20 నాడు ఏ సంఘటన జరిగింది? ఏం జరిగింది? తెలంగాణ పీస్ అండ్ ఆర్మ్డ్ స్ట్రగుల్, తెలంగాణ సాయుధ పోరాటం అనేది తెలంగాణ హిస్టరీలో వస్తే ఇక్కడ ఏం రాదు. ఏం జరిగింది? ఇంద్రవెల్లి మారణ హోమం. కాబట్టి జగిత్యాల జైత్రయాత్ర, ఇంద్రవెల్లి మారణ హోమం అన్న ఒక 2 పాయింట్స్ మేజర్గా ఉంటాయి. దాంతోపాటు ఇంకొక 20 పాయింట్స్. ప్రజా సంఘాలు ఏంటి?
తూల రాజేందర్ లాంటి వాళ్ళు ఏం మొదలుపెట్టారు, సిపిఐఎంఎల్ ఎక్కడ ప్రారంభమైంది, మొదలుపెట్టిన వాళ్ళు ఎవరు, దానికి సంబంధించిన తేదీలు ఏంటివి అనే కాన్సెప్ట్లలో మనము ఈ యొక్క నక్సలిజం అనే కాన్సెప్ట్ని చూసి ఒక ప్రయత్నం చేస్తాం కాబట్టి అర్థం చేసుకోండి. నక్సలిజంలో తేదీలు చెప్పండి చూద్దాం. నక్సలిజంలో తేదీలు ఏమున్నాయి? నక్సలిజంలో తేదీలు 7th సెప్టెంబర్ అండి. చూడండి ఇక్కడ 7th సెప్టెంబర్ చేతి కాదు. ఇక చూడండి ఇక్కడ మనకి ఏమొస్తాయంటే ఇక్కడ మనకు వీరసం, విప్లవ రచయితల సంఘం, వీరసం, అలాగే మనకు ఆర్ఎస్యు ఎప్పుడు ఏర్పడింది, సిపిఐఎంఎల్ ఎప్పుడు ఏర్పడింది, దాంతోపాటుగా మనకి ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో కనుక చూస్తే జననాట్య మండలి, పౌర హక్కుల సంఘం, పౌర హక్కుల సంఘం. అందుకే ఏం చేద్దామంటే మొత్తంగా ఈ నక్సలిజంలో తేదీలేంటి, తేదీలు మొత్తం చూస్తాం. నక్సలిజంలో కమిటీలేంటి, నక్సలిజంలో ప్రధాన నాయకులు ఎవరు, ఇదంతా క్వశ్చన్ ఆన్సర్ ఎక్స్ప్రెషన్ అయిపోయాక మళ్ళీ ఈ టైప్ ఆఫ్ వెళ్ళిపోదాం. ప్రధాన నాయకులు ఎవరు, ప్రధాన సంఘటనలు ఏంటి, ఈ 4 పాయింట్లు కనుక మనం చూడగలిగితే మన కాన్సెప్ట్ వస్తుంది, బేసిక్ వస్తుంది. తేదీలు కాన్సెప్ట్ బేసిక్, కమిటీలు బేసిక్, ప్రధాన నాయకులు సంఘటనల ఆధారంగా కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ చేసుకోగలిగితే కాన్సెప్ట్ మొత్తం రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇటువంటి అంశాలుగా చూస్తాం. ఓకే, ఇవన్నీ కూడా మొత్తంగా నక్సలిజం అనే మూమెంట్లో బాగా చూద్దాం. జయాంధ్ర మూమెంట్లో మన ప్రధానంగా పెద్దగా అంశాలు ఏమైనా ఉంటాయంటే ఏముండవు కాబట్టి అర్థం చేసుకోండి. ఇవి ఉద్యమాలు. ఫైనల్గా మనం చూసేది ఏంటంటే సంస్కృతి. మరి సంస్కృతి ఎన్ని క్వశ్చన్లు వస్తాయి అంటే 10 వస్తాయి, ఓన్లీ 10 మార్కులు. కానీ మీకు పుస్తకాలలో 250 పేజీలు రాశారు. 250 పేజీలు కల్చర్ మీద రాయబడిన పుస్తకాలు చాలా ఉన్నవి. కానీ ఇక్కడ మీరు టైం అంతా వేస్ట్ ఏం చేసుకోకండి. 10 మార్కులలో 5 మార్కులు నువ్వు తెలంగాణలో పుట్టినోడు అయితే 5 మార్కులు నీకు ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. 5 మార్కులు ఆటోమేటిక్గా నీకు గ్యారంటీగా వచ్చేస్తాయి. ఇంకొక 5 మార్కుల కానీ మనకి ఇబ్బంది పడే ప్రమాదం జరుగుద్ది కాబట్టి 5 మార్కుల ఏరియాని మనం లాగే ఒక ప్రయత్నం చేద్దాం. అమరుల స్థూపం గురించి డిస్కస్ చేద్దాం. తల్లి తెలంగాణ విగ్రహం గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలామంది అంటారు ఇప్పుడు 2 చేతులు ఉంటాయి, తల్లి తెలంగాణ విగ్రహం 2 చేతులు ఉంటాయా, లేదా మహంకాళి లెక్క 8 చేతులు ఉంటాయా? 2 చేతులు ఉంటాయి. 2 చేతులలో ఎడమ చేతుల్లో ఏముంటుంది, కుడి చేతులు ఏముంటుంది, అలాగే కాళ్ళకి ఏముంటుంది, నడుముకి ఏముంటుంది, మెడలో ఏముంటుంది, కాళ్ళకేమున్నది, నడుములో ఏమున్నది, మెడకేమున్నది, కట్టుకున్న చీర ఏమిటి, అలాగే ఈ చేతులు ఏమున్నది, ఈ చేతులు ఏమున్నది, గంతే. ఎవరిని? తల్లి తెలంగాణ విగ్రహాన్ని మన కాన్సెప్ట్ బేస్లో చూసే ఒక ప్రయత్నం చేస్తాం. కాబట్టి కిరీటంలో ఏమున్నాయి, ఎలాంటి వజ్రాలు చెక్కారు, ఇలాంటి అంశాలను మనం చూసే ప్రయత్నం చేద్దాం. తల్లి తెలంగాణ విగ్రహంలో కుడి చేతిలో ఏముంటుంది, క్లాస్ ఇన్న వాళ్ళు అయితే ఎమ్మడే చెప్తారు అనుకోండి, నా క్లాస్ ఇన్న వాళ్ళు. కుడి చేతిలో ఏముంటుంది, ఎడమ చేతిలో ఏముంటుంది, కుడి చేతిలో ఏముంటుంది. లెఫ్ట్ బతుకమ్మ, రైట్ మొక్కజొన్న. ఇక కన్ఫ్యూజ్ ఏం లేదండి, ఇక్కడ ఏం లేదు. మనం ఏం చేస్తాం, కుడి చేతితో బువ్వ తింటాం, కుడి చేతితో తినే చేతి కుడి చేతి. ఇలా తినే వంశం ఏంటిది, కుడి చేతితో తింటాము. కుడి చేతులు ఏం తింటాం, మొక్కజొన్న తింటాం. మొక్కజొన్న తింటాం కాబట్టి కుడి చేతులు ఉంటుంది. ఎడమ చేతులు ఏముంటుంది, తినం కాబట్టి బతుకమ్మ ఉంటుంది, బతుకమ్మ. మళ్ళీ బతుకమ్మ గురించి మళ్ళీ పంచాయతీ. కాబట్టి ఇక్కడ బతుకమ్మ గురించి మళ్ళీ డిఫరెంట్గా మనం చూసుకునే ఒక ప్రయత్నం చేయాలి. అమరుల స్థూపం కింది భాగంలో ఏముంది, మధ్య భాగంలో ఏముంది, తల భాగంలో ఏముంది, ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకున్నాం, ఏ రాయి వాడుకున్నాం, ఎర్రరాయి ఏంటి, నల్లరాయి ఏంటి, దాంట్లో గుర్తులు ఏంటి, ఏ 69వ ఉద్యమంలో ఏ రోజు స్టార్ట్ చేశారు, ఎవరు పాల్గొన్నారు, ఎవరు శంకుస్థాపన చేశారు, ఇలాంటి అంశాలను అమరుల స్థూపం మీద డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం. దాని మీద ఒక 4 క్వశ్చన్లు వేస్తే మొత్తం మనకు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఈ 2 అంశాలు బిట్ అయితే పోయేది ఎక్కడంటే బిట్టుపోయేది గ్రంథాలే. ఎందుకంటే ఎన్ని గ్రంథాలు ఉంటాయి,
తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో నిన్నమన్న రాసిన గ్రంథాలలో క్వశ్చన్ అడుగుతాయి. ఏ గ్రంథమైనా అడగవచ్చు. ఇది మన గ్యారంటీ ఇవ్వలేని క్వశ్చన్. గ్యారంటీ ఇవ్వలేము, గ్యారంటీ ఇవ్వలేము. ఇది నీ అదృష్టం, వాడు ఇచ్చిన దాని మీద నీది ఆధారపడి ఉంటుంది. అలాగే పత్రికలు గ్యారంటీగా ఆన్సర్ వస్తుంది. ఎన్ని పత్రికలు? ఒక 50 పత్రికలు చూద్దాం. ఒక 50 పత్రికలు కనుక గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా నీ సమాధానం దొరుకుతుంది కాబట్టి అర్థం చేసుకోండి. అలాగే నిర్మాణాలు, కొంత కల్చర్ నేపథ్యంలో హైదరాబాదులో ఏం నిర్మాణాలు ఉన్నాయి, వరంగల్లో ఏం నిర్మాణాలు ఉన్నాయి, ఇలాంటి అంశాలు మొత్తం చూసే ఒక ప్రయత్నం చేయాలా. అలాగే దేవుళ్ళు ఆలయాలు, ప్రధానమైన ఆలయాలు ఒక 100 ఆలయాలు చూసుకోండి. దాంట్లో ఏ దేవుడు ఉన్నాడు అలాంటి అంశాలను కొంత మనం జాగ్రత్త పడే ఒక ప్రయత్నం చేద్దాం. జాతరలు 400 జాతరలు ఉన్నాయి. 400 జాతరలు ఉన్నాయి. మనం ఎంత చూసినా 20 జాతరలు చూస్తాం, అంతకంటే ఎక్కువ ఏం చూడం. కాబట్టి ఇక్కడ జాతరలు ఇది కొంచెము వస్తే గ్యారంటీ లేదు. ముందే చెప్తున్నా నేను, మనం ప్రయత్నం చేస్తాం. ఇక్కడ ఇవన్నీ గ్యారంటీగా ఉంటాయి. నువ్వు నిజంగా సీరియస్ కష్టపడితే గిరిజన తెగలు నృత్యాలు, భౌగోళిక గుర్తింపు పొందినటువంటి వస్తువులు, ముఖ్యమైన వ్యక్తులు పర్సనల్ బయోగ్రఫీ, ముఖ్యమైన పండుగలు, ఇస్లాం పండుగలు, బతుకమ్మ బోనాలు, అలాగే దసరా ఏంటి, ఉగాది ఏంటి, శ్రీరామనవమి ఏంటి, ఏది ఏ మాసంలో వస్తుంది, ఇలాంటి అంశాలు మొత్తంగా మనం చూసి ఒక ప్రయత్నం చేద్దాం. తెలంగాణ వ్యక్తులు, సినిమా రంగం, ఇలా 12 అంశాల ఆధారంగా కల్చర్ని చూద్దాం. కల్చర్ మీద వచ్చే క్వశ్చన్లు 10 క్వశ్చన్లు. ఆ 10 క్వశ్చన్లలో 5 క్వశ్చన్లు ఎట్లా చేస్తాం, ఇంకో 5 క్వశ్చన్ల కానీ మనం జాగ్రత్త పడే ఒక ప్రయత్నం చేయాలా. ఇది ఉన్నటువంటి సిలబస్గా మీరు చూసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. ఇలా క్వశ్చన్లు కూడా మనకు ఎక్స్ప్లెనేషన్ అనేది జరుగుతుంది. మొత్తంగా ఆపరేషన్ పోల మీద 10 క్వశ్చన్లు ఇచ్చాను. ఇంకో 10 క్వశ్చన్లు అవసరమైతే ఇంకో 4-5 క్వశ్చన్లు వేసుకుంటాం. మీకు ఎక్కడెక్కడైతే మళ్ళీ ఈ క్వశ్చన్ ఎక్స్ప్లెనేషన్ చేసిన తర్వాత ఇంకా ఆపరేషన్ పోల మీద ఏం చూసుకోవాలన్న నేపథ్యంలో చూసే ఒక ప్రయత్నం చేస్తాం. ఇది చెప్పండి. ఇది హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ స్థాపన, ఉస్మానియాలో వందే మాతర ఉద్యమం, తెలంగాణలో కామ్రేడ్ అసోసియేషన్ స్థాపన, 60 మంది అయ్యంగార్ కమిటీ. సరే, రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీ క్వశ్చన్ మీద. రేపు ఎక్స్ప్లెయిన్, ఎందుకంటే డెప్త్ చేయాలి కాబట్టి ఒట్టుడు చూస్తే కుదరదు. ఈ క్వశ్చన్ చూడండి. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్ల పోతావు కొడుకో నైజాం సర్కరోడా నా జీలమించినోడా. ఈ క్వశ్చన్ చూడండి. ఈ పాట రాసినది బండి యాదగిరి. ఈ పాట నైజాం వ్యతిరేకంగా రాయబడింది. ఎర్రబాడు జమీందార్ జన్నారెడ్డి ప్రతాపురెడ్డి వ్యతిరేకంగా రాయబడింది. మామూ సినిమాలో ఈ పాటను పాడింది గద్దర్. ఆన్సర్ ఏంటి? సి. ఎందుకంటే ఈ పాట రాసి నైజాం వ్యతిరేకంగా రాయలేదండి, ఎర్రబాడు జమీందారు వ్యతిరేకంగా రాశారు. కాబట్టి ఆ పాటను కూడా మన పుస్తకంలో కూడా మీకు డీటెయిల్గా దాన్ని ఇచ్చాం. మీకు ఏ బుక్లో కూడా మీకు అది దొరకదు, దేంట్లో కూడా దొరకదు. దాని మీద ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి, ఏ బండ్ల పోతావు కొడుకో నా కొడుకో ప్రతాపరెడ్డి. దొడ్లన్నీ గాలిపాయే ఎడ్లన్నీ వెళ్ళిపోయే, ఇకనైనా లజ్జ లేదా నా కొడుకో ప్రతాపరెడ్డి. దొడ్లన్నీ గాలిపాయే ఎడ్లన్నీ ఏలిపాయే, ఇకనైనా లజ్జ లేదా నా కొడుకో ప్రతాపరెడ్డి. గొల్లోళ్ళ గొర్రెల ఒడిసే రైలోళ్ళ బియ్యం ఒడిసే, ఇక ఏమి తింటావు కొడుకో నా కొడుకో ప్రతాపరెడ్డి. పెద్ద పంది సూరిగాడు చిన్న పంది మల్లిగాడు, మీ ఇద్దరిని తింటాం కొడుకో నా కొడుకో ప్రతాపరెడ్డి. ఎందుకంటే పాట మొత్తం కూడా దీంట్లో పెట్టలేదు, కానీ బండెనక బండి గట్టి 16 బండ్లు కట్టింది నైజాం వ్యతిరేకంగా కట్టినటువంటి పాట కాదు. జన్నారెడ్డి ప్రతాపరెడ్డి వ్యతిరేకంగా రాస్తే మాబూబు సినిమాలో ఆ పాటకు అనుగుణంగా ఆ పాటను మార్చి రాసుకున్నారు. ఆ పాటను పాడి ఆ పాటకు అన్వయం చేసినటువంటి వ్యక్తి ఎవరంటే గద్దరు అనే అంశాన్ని ఇక్కడ మీరు అర్థం చేసుకునే ఒక ప్రయత్నం చేయవచ్చు. కాబట్టి దీని గురించి మొత్తంగా అంటే మనము ఆపరేషన్ పోలో అనే కాన్సెప్ట్ చూసేటప్పుడు ఇక్కడ నిజాముల యొక్క ప్రస్తావన వస్తుంది, జమీందారుల యొక్క ప్రస్తావన వస్తుంది, అలాగే రజాకార్ల యొక్క ప్రస్తావన వస్తుంది. అంటే నిజాములు, జమీందారులు, రజాకార్లు ఈ మూడు ఒకటే కదా, ఈ మూడు ఒకటే. కానీ ఇక్కడ వాళ్ళ వ్యతిరేకంగా నిలబడినటువంటి అంశాలలో కమ్యూనిస్టులు అనే వాళ్ళు వచ్చారు. అదేవిధంగా వాళ్ళ వ్యతిరేకంగా ఆర్య సమాజం వచ్చింది. వాళ్ళ వ్యతిరేకంగా ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు
కాంగ్రెస్ వాళ్ళు ఏంటంటే కల్పాలనకు ఉద్యమం నేపథ్యంలో కాంగ్రెస్ అనే వ్యవస్థ గురించి మనం డిస్కస్ చేసి ఒక ప్రయత్నం చేస్తాం కాబట్టి ఆపరేషన్ పోలో నేపథ్యంలో మనకు 10 క్వశ్చన్ల వరకు డీటెయిల్గా మనం చూసే ఒక ప్రయత్నం చేస్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు వాటి గురించి. చూడండి, షేకు బందగి హత్య, దొడ్డు కొమరయ్య వీరమరణం, బైరానుపల్లి సంఘటన, షోయాబుల్లా ఖాన్ హత్య. షోయాబుల్లా ఖాన్ హత్య వీటిని ఏం చేయమంటున్నాం, ఈ సంఘటనలు వరుస క్రమంలో రాయండి, ఈ సంఘటనలను వరుస క్రమంలో అమర్చండి అనేది ఒక క్వశ్చన్గా చూసి ఒక ప్రయత్నం చేస్తాం కాబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇది చెప్పండి, నోట్స్లో ఏం అప్లోడ్ ఏముండవు, క్లాస్ ఏం రాసుకోవాలి అంతే. చూద్దాం, షేకు బందగి హత్య ఏం చెప్తున్నారు ఆన్సర్, ఏబిడిసి. ఏ కుక్కలకు విధంగా చెప్తా ఉన్నారు, చూద్దాం ఒకసారి. షేకు బందగి ఎప్పుడు జరిగింది, 1940. దొడ్డు కొమరయ్య వీరమరణం 1946, బైరానిపల్లి సంఘటన 1947, షోయాబుల్లా ఖాన్ హత్య 1948. ఇక్కడ తేదీలతో అవసరం లేకుండా ఆన్సర్ పెట్టచ్చు, తేదీలతో అవసరం లేకుండా ఆన్సర్ పెట్టచ్చు. కాబట్టి ఆన్సర్ ఏంది, ఏబిసిడినే. 1940, దొడ్డు కొమరయ్య 46, బైరానిపల్లి సంఘటన 1947, షోయాబుల్లా ఖాన్ హత్య 1948. ఇది ఎప్పుడు, జూలై 27, జూలై 4, 47 ఆగస్టు 27, 48 ఆగస్టు 21. అంటే ఇక్కడ తేదీలు అవసరం లేకుండానే సంవత్సరాల ఆధారంగా చూసే ప్రయత్నం చేస్తాం కాబట్టి అర్థం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు. క్వశ్చన్ ఆన్సర్లు చూసిన తర్వాత దాని గురించి మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ 40 నిమిషాలు డిస్కస్ చేసి ఒక ప్రయత్నం చేస్తాం. దానిపైన ప్రతిరోజు ఒక చాప్టర్ మొత్తం అయిపోద్ది అంటే అయిపోదు కాబట్టి ఇక్కడ మనం ఏ విధంగా అయితే ఇచ్చామో ఆ విధంగా మనం కాన్సన్ట్రేషన్ చేసే ఒక ప్రయత్నం చేస్తే ఇది ఇంట్రడక్షన్ క్లాస్ సంబంధించిన అంశాలు. 1948 ఎస్ 48, 47 కాదు 48 ఎస్ 48 ఆగస్టు 27 నాడు జరిగింది. అది జరిగినాకనే మనకు ఆపరేషన్ పోలో జరిగిన అంశంగా అర్థం చేసుకోవచ్చు. ఓకే.